సరే 19వ స్పిరిచువల్ పర్పస్ సందర్భంగా పాస్పోర్ట్ సరే 19వ స్పిరిచువల్ బర్త్డే సందర్భంగా సంఘం తరఫున కంగ్రాచులేషన్ పాస్టర్ గారి సరే దానికి సంబంధించిన పాట దేవుడి యొక్క కాపుదల ఎలా ఉంటుంది భక్తుడు పాట ద్వారా రాత్రి సమయంలో జ్ఞాపకం ఏసే నా కాపరి నాలోని ఏసే నా కాపరి నాలోని నాకు లేని కలుగలేదు నాకు లేని కలుగలేదు ఏసే నా కాపరి నాలోని ఏసే నా కాపరి నాలోని శాంతి వరకు జలములకు నడుపుతుంటును పచ్చికల తోటలను పండ చేయును శాంతి వరకు జలములకు నడుపుతుంటును నా ప్రాణము సేదతీరెను నా ప్రాణము దొరికిపోయెను నా ప్రాణము సేదతీరెను నా భారము దొరికిపోయెను ఏ అపాయములకు దిగి చెందను ఆనందకారము సంతరించిన ఏ అపాయములకు దిగి చెందను ఆతోనే ఉండెను తన మీద ఆవరించును
మీరు ఒకటి వాడండి అమ్మా. ఇది ఎదురు ఉంటుంది రౌండ్ 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 ఈజీగా వాళ్ళకనే వాడుతుంది. గడిచిన కాలం కృపలో నన్ను కాల్చిన గడిచిన కాలం కృపలో నన్ను కాల్చిన దేవా నీకే స్తోత్రము. కరుణాపవనే కాల్చిన దేవా నీకే స్తోత్రము. గడిచిన కాలం కృపలో దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో ఉన్న సుదర్శన్ గారు మరి యొక్క గ్రీటింగ్స్ తెలియజేస్తారు.
హల్లెలూయా. దేవుడు నిజంగా ఈ సమయంలో మరలా మందిరంలో చేరి అన్నగారి పక్కన మీరు కొన్ని విషయాలు దేవుడు అవకాశం ఇచ్చారు. కాబట్టి అన్న గురించి కొన్ని విషయాలు గురించి చెప్తాను. బైబిల్లో ఒక మాట మనకు గుర్తుకొచ్చింది, నీవు జీవించే సంవత్సరంలో అధికమగును అని ఉంది. చాలా చక్కటి మాట సామెతలో ఉంది. కాబట్టి నిజంగా అన్నగారు, మార్క్ అన్నగారు మాకు దొరకడం ఎంతో అదృష్టము. అది మాకు ధన్యకరమని భావిస్తూ ఉన్నాం. అన్న ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటున్నాం, వింటున్నాం, అనేక విషయాలు చూస్తున్నాం. నిజంగా అన్న పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక, దేవుడు అన్న పట్ల చాలా ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి అన్న చేస్తున్న పనులన్నీ దేవుడు నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. మనం చూస్తున్నాం, ఇంకా చూడబోతున్నాం. కాబట్టి అనేక కొత్త విషయాలు దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నాకు ఇంకొక మాట గుర్తుకొచ్చింది బైబిల్ నుంచి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంది, దేవుని మాట ఎవరైతే వింటారో, సేవకుల మాట ఎవరైతే వింటారో వారు ఏ విధంగా ఆశీర్వదింపబడతారంటే భూమి మీద సమస్త జనుల కంటే దేవుడు ఉన్నతమ స్థాయికి నడిపిస్తాడు అన్నమాట. అంటే ఎవరైతే నిజంగా దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను నడుచుకుంటారో, విధేయత కలిగి ఉంటారో దేవుడు తప్పకుండా దేవుడు ఆ వ్యక్తిని ఉన్నతమ స్థాయికి నడిపిస్తాడు కదా. కాబట్టి నిజంగా అన్నగారిని దేవుడు అక్కడి నుంచి ఇక్కడ నడిపించాడు. దేవ పట్టణానికి అద్భుతంగా దేవుడు వాడుకుంటున్నాడు. అద్భుతంగా దేవుడు అనేక ఆత్మీయ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యంలో కేకలు వేస్తూ ప్రసంగం చేస్తాడు. అరణ్యంలో ఎవ్వరు రారు కదా, అరణ్యంలో ఎవ్వరు రారు, అక్కడ ఏ ప్రజలు ఉండరు. కానీ బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యంలో ప్రసంగం చేస్తే అనేకులు వచ్చి బాప్తిసము పొంది చాలా మంది బాప్తిసం తీసుకుని వెళ్ళి ఉంటున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా అనేకులు ఇక్కడ బాప్తిసం తీసుకుని బయటికి వెళ్తారని నా యొక్క ఆలోచన. తప్పకుండా దేవుడు ఇక్కడ నెరవేరుస్తాడని. హల్లెలూయా. కాబట్టి అన్నగారికి దేవుడు చక్కటైన జ్ఞానము ఇచ్చాడు. నేను అనుకుంటున్న ఎప్పుడు ఒక విషయం అంటే బైబిల్ కాలేజీకి వెళ్తేనే థియాలజీ అంటారు, కానీ బైబిల్ కాలేజీకి వెళ్ళకుండా దేవుడు అన్నకు చక్కటి ఒక థియాలజీ జ్ఞానం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి అన్నం బట్టి అక్కని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుడు నిజంగా అన్నని ఇంకా అధికంగా వాడుకోవాలని, అన్న గురించి మనం అందరం ప్రార్థన చేయాలి, అన్నలో అనేక విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి ఈ రీతిగా నేను ఈరోజు అన్నకు చేశాను. అన్న అంటే కళ్ళలో ఉన్నాను, చూసుకుని అన్నకు మీకు చేసి మాట్లాడాను. అంటే సుదర్శన్ రా అన్నాను. సరే అని ఇంటికి వెళ్ళి వస్తాను. వెళ్ళాను, వచ్చి మళ్ళీ వచ్చాను. నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది. దేవుడు నిజంగా అన్నగారికి దేవుడు ఇంకా అద్భుతంగా అనేక సంవత్సరాల దేవుడు ఆలోచన పొడిగించేటట్టు దేవుడు నడిపించను గాక. ఆమేన్. నా కొద్ది మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. Thank you.
మాట చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి. చక్కని దయగలిగిన మాటలు తెలియజేసిన సుదర్శన్ గారికి హృదయపూర్వక వందనాలు. దేవుని స్తోత్రం. దేవుడు ఒక మాట గుర్తు చేస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాము. దయచేసి అందరూ కూడా చిత్తగించండి, చూడండి. మూడవ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనండి. చదవబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించిన గాక. చిన్నమాట ప్రార్థించుకుందాం. స్తోత్రములు ప్రభా, ఇంతవరకు మీ కృపలో కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. నీ దాసుని 19 సంవత్సరాలు కాపాడి రక్షణకు నడిపించి రక్షణను కొనసాగించారు. మీ స్తోత్రాలు. ఇంతవరకు మీరు నడిపించిన విధానంతో వందనాలు. భవిష్యత్తు నడిపించబోతున్న స్తోత్రాలు. చదవని లేఖనం మీరు నాతో మాట్లాడండి. వచ్చిన దాసులందరినీ దీవించండి, ఆశ్రయించండి. మీ మహిమార్థంగా వాడుకుని మహిమ పొందమని లెక్కలేని స్తోత్రాలు చెల్లించండి. మీ లేఖనం ద్వారా మాతో ముచ్చటించి దీవించమని యేసు నామమున ప్రార్థించడం వేడుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు స్వయముగా చెబుతున్నటువంటి మాట. యేసు అతనితో ఇలా అంటున్నాడు. డైరెక్ట్ యేసయ్య అంటున్నమాట. ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ లోకంలో ఒకదానిని మించి ఒకటి గొప్పదిగా ఉంది. ఒకదానిని మించి ఇది ఒకటి. విలువలో చూస్తే భూములలో తెల్లమట్టి కంటే ఎర్రమట్టి, ఎర్రమట్టి కంటే నల్లమట్టి ఇలా విలువైనవి. తర్వాత మెటల్స్లో చూసుకుంటే కూడా ఇనుము, రాగి, ఇత్తడి ఇలా ఒకదానిని మించి ఒకటి విలువైంది. తర్వాత సిల్వర్, గోల్డ్, ప్లాటినం ఇవి ఒకదానిని మించి ఒకటి విలువైనవి. ఈ లోకంలో ప్రతి దానికి ఒక విలువ ఉంది. ప్రతిదానికి కూడా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు వాటికి ఉండాల్సినటువంటి స్థానం వాటికి ఉంది. మనం డబ్బులలో చూసుకుంటే కూడా ఇప్పుడు ఆటాన చెల్తలేనట్టుంది కదా. రూపాయి నుంచి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు కూడా ఇవ్వలేకుంటాయి. తర్వాత 100, 200, 500, 2000 ఇట్లా ఒకదానికి మించిన విలువ ఒకదానికి ఉంది. ఈ లోకములో మనుషునికి సంబంధించినంత మట్టుకు ఇవన్నీ మనిషి దగ్గర ఉండాలి కదా. బట్టలలో చూసుకుంటే కూడా సిల్క్, కాటన్, పాలిస్టరు, తర్వాత ఇక డైమండ్స్ పొదిగించినటువంటి డ్రెస్సులు, ఇలా ఒకదాన్ని మించినటువంటి విలువ ఒకదానికి ఉంది. ఈ లోకములో ఏ ఆభరణం ఉంటే ఇక అందరికంటే గొప్పవాడు ఈ లోకంలో మానవుడు. అంటే దేశం చెప్పుకోవడానికి, మా దేశం గొప్పదని చెప్పుకోవాలంటే మా దగ్గర కోహినూరు వజ్రం ఉన్నది అని చెప్పుకుంటే ఆ దేశం గొప్పది. అలాంటివి కొన్ని ఉన్నాయి ఈ లోకంలో. ఫలానా విలువైనటువంటి వజ్రాలు, వైడూర్యాలు, మనులు, మాణిక్యాలు ఉంటే మా దేశం విలువైన. వ్యక్తుల దగ్గరికి వచ్చేసరికి బంగారం ఎక్కువ ధరిస్తే లేదా భూములు ఎక్కువ ఉంటే కార్లు, ఫ్లైట్లు, స్పెషల్గా వారి కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి క్రూజర్స్ అవి ఉంటే అందరికంటే విలువైనటువంటి వ్యక్తులుగా కనబడతాయి. ఈ లోకంలో ఇప్పుడు నడుస్తుంది అదే. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా ఒక అంచనాతో చూస్తారు మనుషులు.
నా అంచనాకు సంబంధించిన వ్యక్తులు నాతో పరిచయం అవుతారు, నాతో ఫ్రెండ్షిప్ చేస్తారు. నా అంచనా వారి లెవెల్లో నేను లేననుకోండి, నాతో ఎవరు పరిచయం ఉండరు, నాతో ఫ్రెండ్షిప్ చేయరు. వాళ్ళ లెవెల్లో చూసుకుంటారు. ఎవరైనా వాళ్ళ లెవెల్కు సంబంధించిన వ్యక్తులతోనే వారు సహవాసం చేస్తారు. సహజంగా ఈ లోకంలో ఉండే తీరది. కానీ యేసయ్యనేమో ఆయన రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక శరీరముగా మార్చేశారు. ఒకసారి ఎలిజబెత్ రాణి ఆమె చర్చికి వెళ్ళి మొదటి వరుసలో కూర్చున్నప్పుడు ఆ పక్కనే ఒక ఆమె పని చేసుకున్నట్టు ఆమె కూర్చుందన్నమాట. ఆమె పక్కకు ఏమో కూర్చుని అమ్మ రాణిగారు మీరు నా పక్కన కూర్చున్నారు అంటే ఆమె బంగారు మాట అన్నది, నేను ఈ దేశానికి రాణిని కావచ్చు, కానీ ఇక్కడికి వస్తే మనమంతా సమానమే. రాజ్యంలో నాకు అధికారం ఉండొచ్చు, కానీ దేవుని ముందుకు వచ్చినప్పుడు మనం అందరం సమానమే. నీకు ఏదున్నా ఏది లేకపోయినా, నాకు ఏదున్నా ఏది లేకపోయినా మనందరి స్టేటస్ ఒకటి దేవుని ముందు అని ఆమె చెప్పింది. అట్లనే దేవుని సన్నిధానంలో మనందరికీ దేవుడు ఒకే విలువను ఇచ్చాడు, ఒకే స్థానాన్ని ఆయన ఇచ్చాడు. ఎందుకు ఆ స్థానం మనకు దక్కింది అనంటే, ఈ లోకంలో ఎవరికి లేని భాగ్యాన్ని దేవుడు మనుషులకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఏమిటి ఆ భాగ్యం? అన్నిటికంటే విలువైంది ఏమిటి ఈ లోకంలో అంటే, ఈ లోకంలో ఉన్నంత మట్టుకు అనుభవించడానికి అవసరమైనటువంటి వస్తు, వాహన, భూమి ఇలాంటి ప్రాపర్టీస్ మీద దృష్టి పెడతారు సహజంగా మనుషులు. ఏ దేశం వాళ్ళైనా. అమెరికాలో ఎవరిని ఎక్కువ గౌరవిస్తారంటే డబ్బున్నోళ్ళనే గౌరవిస్తారు. అమెరికాలో సహజంగా డబ్బు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళని గౌరవిస్తారు బాగా. అమెరికాలో డబ్బు లేకపోతే ఎవరు పట్టించుకోరు. అమెరికా డబ్బు భక్తుల విషయం మాట్లాడతలేదు. సహజంగా సొసైటీ ఎలా ఉంటుందని చెప్పి మన దగ్గరైనా అంతే, ఎక్కడైనా ఇంకా అక్కడ ఎక్కువ ఉంటుంది పరిస్థితి. అయితే అన్నిటికంటే విలువైంది ఏమిటి అంటే రక్షణ పొందడమే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఒక వ్యక్తి ఉనికి కలిగి ఒక మనిషిగా గుర్తించి ఒక పేరు పెట్టుకొని ఆ పేరును సార్థకం చేసుకొని పేరు సంపాదించుకునేటువంటి ఇది ఎప్పుడు వస్తుందంటే ఈ లోకంలో పుట్టినకు వస్తుంది. అదంతా పుట్టక ముందు ఏది రాదు. పుట్టకపోతే పేరు ఉండదు, ఊరుండదు, ఏముండదు. పుట్టిన తర్వాతనే అన్నీ వస్తాయి. పుట్టంగానే మనిషికి ఏం చేస్తారు? పేరు పెడతారు. తర్వాత బట్టలు, తర్వాత అన్నీ తీసుకొస్తారు. అయితే ఈ లోకంలో పుట్టినటువంటి వానికి తల్లిదండ్రులు కోరుకుంటారు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ కోరుకుంటారు. కొందరైతే పుట్టంగానే వానికి రింగులు కొనుక్కొస్తారు, పుట్టంగానే పట్టగొలుసులు, పుట్టంగానే చేతుకు కడియం, ఇలా కొనుక్కొస్తారు. వాళ్ళ ప్రేమను వ్యక్తపరచుకోవడానికి. వాళ్ళు ఇంకా ఏం చేసింది లేదు, ఏం సాధించింది లేదు. అప్పటికే వాళ్ళను ఫలానా కుటుంబంలో పుట్టినందుకే వాళ్ళకి గౌరవం దక్కుతుంది. ఫలానా కుటుంబంలో పుట్టినందుకు వాళ్ళకి గౌరవం దక్కుతుంది. చుట్టాలు, బంధువులు అందరూ కూడా వాళ్ళ కుటుంబంలో ఒక కొత్త మనిషి వచ్చిండు, కొత్త బిడ్డ, కొడుకు పుట్టిన గౌరవం. ఇలా ఎన్నో రకరకాల విలువలు ఈ లోకంలో. అన్నిటిని మించినటువంటి విలువ ఏమిటి ఈ లోకంలో? ఏముంది? ఈ బంగారం, భూమి, చదువులు, అధికారాలు, వీటన్నిటినీ మనం తీసుకొని అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఇక దీనిని మించి ఇంకొకటి లేదు అనుకునే విలువ దేనికి ఉంది ఈ లోకంలో అంటే నూతనముగా జన్మించడం అనే కార్యక్రమానికి ఉంది. దేవుడికి మహిమ కలుగునుగా. ఈ మాట ప్రభువు చెప్పాడు. లూకాసు వార్తలో ఒక ధనవంతునితో మాట్లాడుతూ ఈ మాటను ప్రస్తావిస్తాడు ప్రభు. ఒకడు ఈ లోకమునంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వారికి ఏమి ప్రయోజనము? ఏమండి? లూకాసు వార్త 12వ అధ్యాయం ఒకసారి చూడండి. 19వ వచనం నుంచి, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది.
సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందని అనుకున్నాను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఎవనివి అవునని అతనితో చెప్పాను. ఇవన్నీ ఎవని అవుతాయి అంటున్నాడు. అన్న తర్వాత 12వ వచనంలో ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా అంటున్నాడు. ఈ లోకములు అన్నిటికంటే విలువైనవి ఉన్నాయి. అన్నిటికంటే విలువైనది ఏమిటి అంటే ఈ లోకంలో ప్రాణము. ఒకవేళ ప్రాణమే పోయింది అనుకోండి, ఏమండి, ప్రాణమే పోయింది అనుకోండి, అప్పుడు ఏం చేశాడు మనిషి? ఇంకా చేయడానికి ఏం లేదు. ప్రాణమే పోతే ఇంకేం చేసేది ఉంటుందండి? ఏముండదు. అయితే అన్నిటికంటే విలువైనది ఏమిటి అంటే ఈ ప్రాణమును రక్షించేటువంటి రక్షణ కార్యక్రమం. దానినే ప్రభు చెప్తున్నాడు, నూతనముగా జన్మించుట. మీరు నూతనముగా జన్మించాలి. ఇప్పుడు అన్ని ఉన్నాయి భూమి మీద. ఆల్రెడీ ధనవంతుని కథలో మనం చూస్తాం. ధనవంతునికి అన్ని ఉన్నాయి, రక్షణ ఒక్కటే లేదు. లాజరు ధనవంతుని కథలో ఏమండి అన్ని ఉన్నాయి, ఒక్క రక్షణనే లేదు. లూకా సువార్త 16వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం. 22-23 వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహాము నాయందు కనికరపడి తన వేలుకలను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఇప్పుడు ఏం పడుతున్నాడు? ఈయన యాతన పడుతున్నాడు. ఎందుకు యాతన పడుతున్నాడు? అగ్నిలో అంటే తను నూతనముగా జన్మించలేదు. నూతనముగా జన్మించిన వాడు లాజరు, జన్మించని వాడు ధనవంతుడు. ధనవంతుడే అంటే అన్ని ఉన్నవాడు, అన్ని ఉన్నాయి, ఒకటే లేదు, రక్షణ లేదు, నూతన జన్మ లేదు తనకు. లాజరుకి ఏమి లేవు, ఒకటే ఉంది, ఆయన నూతన జన్మ ఉంది. ఇక్కడ చాలా క్లారిటీగా తెలుస్తుంది అన్నిటికంటే విలువైంది ఏంటిది. లాజరు ధనవంతుడి కథలో చాలా క్లియర్ గా తెలుస్తుంది అన్నిటికంటే విలువైంది ఏమిటి అనేది. ధనవంతునికి అన్ని ఉన్నాయి, నూతన జన్మ ఒకటే లేదు, అంతే ఒకటే. అతను అనుకున్న ఆఫ్టర్ గది నాకెందుకు ఇన్ని ఉన్నాయి నాకు అనుకుని చచ్చిపోయాడు. తనకంటే ముందే లాజరు చచ్చిపోయాడు. లాజరుకి ఏది లేదు, పాతి పెట్టేటో కూడా దిక్కులేడు, చచ్చిపోతుంది. కానీ తనకు ఒకటి ఉంది, నూతన జన్మ ఉన్నది. లాజరు క్రీస్తునందు విశ్వాసం, నమ్మకం ఉంది. ఆ ఒక్క నూతన జన్మతో లాజరు కలిగి ఉండి చచ్చిపోయాడు, నీకేం లేదు. కానీ ధనవంతుడు ఒక్కటే లేకుండా చచ్చిపోయాడు, అన్ని ఉన్నాయి. అయితే స్థలాలు మారిపోయినాయి. లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి పరదేశికి వెళ్ళిండు, ధనవంతుడేమో పాతాళంలో అగ్నిలో యాతన పెట్టబడుటకు. నూతన జన్మ పొందనోని దేవుడు అగ్నిలో వేసేస్తాడు, నూతన జన్మ పొందినోనేమో విశ్రాంతిలోనికి పంపిస్తాడు. నూతన జన్మ పొందినోనికి విశ్రాంతి, నూతన జన్మ పొందనోనికి ఏమో అగ్నిలో శిక్ష. ఇది పెట్టాడు. ఈ రెండిట్లలో ఇప్పుడు ధనవంతుని లాజరు కథలో ఈ ఇద్దరి విషయాల్లో విలువైనది ఏదిగా కనబడుతున్నది అంటే, ధనవంతుడు అప్పటి వరకు బ్రతికిన స్టేటస్ కాదు, పేరు ప్రఖ్యాతులు కాదు, సన్మానాలు కావు, అతడు ధనవంతుడని పిలిపించుకున్న పేరు కూడా కాదు. ఇవేవి కూడా అతన్ని అగ్ని నుంచి కాపాడలేకపోతున్నాయి. ఇక్కడ సిసలైన విలువైంది ఏమిటి అంటే నూతన జన్మ, నమ్మి బాప్తిసం పొందుట, రక్షణ పొందుట. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలా విలువైంది ఈ లోకంలో. ఈ లోకంలో విలువైంది ఏమిటి అంటే నూతన జన్మ పొందడమే అన్నిటికంటే విలువైంది, అన్నిటికంటే ఉత్తమమైంది. ఇది అందరికి కనబడదు, అందరికి అర్థం కాదు కూడా. ఇది అన్నిటికంటే విలువైనది అనే విషయం అర్థం కాదు, ధనవంతునికి అర్థం కాలేదు. లాజరుకి అర్థమైంది ఈ విషయం, లాజరుకి అర్థమైంది. అందుకే ప్రభు అన్నాడు, ధనవంతుడు పరలోకం వచ్చడం చాలా దుర్లభం అన్నాడు ప్రభు. ఎందుకంటే సూది బెజ్జములో నుంచి ఒంటరైనా దూరుతుంది కానీ ధనవంతుడు పరలోకం రాడు. ఎందుకంటే ధనం అనేది నూతన జన్మ మీద శ్రద్ధను పోగొడుతుంది. నూతన జన్మ విలువైంది అని ఒప్పుకోదు ధనం. ఈ లోకపు ధనం
నూతన జన్మ విలువైందని ఒప్పుకోదు. అది నేనే గొప్ప అని చెప్పుకోనికి ప్రయత్నిస్తుంది. అయితే నూతన జన్మ అన్నిటికంటే విలువైంది. ఎందుకు విలువైంది అంటే అది నరకాన్ని తప్పిస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగా. నరకాన్ని తప్పించేదే అన్నిటికంటే విలువైంది. నరకాన్ని తప్పించేది నూతన జన్మ. కనుక ఈ నూతన జన్మ పొందినవాడు అందరికంటే గొప్పవాడండి. ఈ లోకంలో ఉన్న వారందరికంటే గొప్పోడు నూతన జన్మ పొందినవాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ రేపు చచ్చిపోతే నరకం పోతారు. కానీ నూతన జన్మ పొందినవాడు పరలోకము పోతాడు, పరదేశకు పోతాడు, దేవుని దగ్గరికి పోతాడు. దేవునికి మహిమ కలుగునుగా. నూతన జన్మ పొందిన తర్వాత పాతి పెట్టడానికి సమాధుల స్థలం లేకపోయినా పర్వాలేదండి. ఈనాడు చాలా మందికి ఉన్న రంచి బాధ ఏంటిదంటే సమాధుల స్థలం లేకపోతే ఎట్లా అనేది. అది విలువైంది కాదు పాయింట్. అది విలువైన పాయింట్ కాదు. అందరూ రాకపోతే ఎట్లా మా చుట్టూ నాతోని అనేది విలువైన పాయింట్ కాదు. ఎందుకంటే ధనవంతునికి కొన్ని వందల మంది చుట్టాలు ఉన్నారు. చచ్చిపోయినప్పుడు వాడు ఒక్కడే పోయింది, ఎవరు రాలేవనండి. అందుకే భక్తులు చక్కని పాట రాశారు. ఎవరు రారు వెంట నీకెందుకు తెలియదు ఏలని తంట, ఏమి రాదు ఎంత అవి వినావని అదిరి పడకుమా, అదిరి వినావని అదిరి పడకుమా, ఎవరికి నేనని ఎదిరి చెడకుమా, ఎవరికి నేనని ఎదిరి చెడకుమా, గుడిదనమంతయు శవం మాత్రమే చేరును తలము, ఏమి రాదు వెంట నీకెందుకు తెలియదు ఏలని తంట, ఎవరు రారు వెంట నీకెందుకు తెలియదు ఏలని తంట, ఏమి రాదు వెంట ఎద్దులావులని ఎరిసి పడకుమా, ఎద్దులావులని ఎరిసి పడకుమా, విద్య మేడలని వెలిసి పడకుమా, విద్య మేడలని. ఏమండి? ఎద్దులావులని ఎరిసి పడకు, మిద్దె మేడలని మిడిసి పడకు అన్నాడు. పెద్దలు చెప్పగా ప్రేమతో వినుము, అద్దినమున రెండు మొద్దులే గాని ఏవి రావు వెంట నీకెందుకు తెలియదు ఏలని తంట. ఇంకా వాడండి, ఈ పాట మీరు పెట్టట్లేదు. అయితే పాడండి, నేను పల్లవి నేనంట పాడున్నాను. చెల్లెను గనుడని చెప్పుకొందురు, అనండి చెల్లెను గనుడని చెప్పుకొందురు, తల్లి పిల్లలకు దయను చూపరు, తల్లి పిల్లలకు దయను చూపరు, వల్ల కాటిదగ వచ్చి చూతురు, కళ్ళు తాగి తమ ఇళ్లకు పోతురు, ఎవరు రారు వెంట నీకెందుకు తెలియదు ఏలని తంట, ఏమి రారు వెంట నీపై బట్టలు నీతో రావు. చెప్పలు కొట్టాలి. నీపై బట్టలు నీతో రావు, నీ భార్య పిల్లలు సహారారు, భార్య పిల్లలు సహారారు, నీకున్నది మరి ఏది రాదు, నీతో వచ్చును నీ పాపలు రాదు వెంట నీకెందుకు తెలియదు ఏలని తంట, ఏమి రాదు వెంట పాపము తీసెడు పాపును గనుము, పాపము తీసెడు పాపును గనుము, ప్రాణముండగానే పరుగిడి చనుము, ప్రాణముండగానే పరుగిడి చనుము, ప్రభు యేసన్నా గతి నీవనుము, పరుల మాట నమ్మకు ఇది వినుము, ఎవరు రారు వెంట నీకెందుకు తెలియదు ఏలని తంట, ఏమి రారు వెంట. హల్లెలూయా. నేను ఒక తీర్మానం తీసుకున్నా రక్షణ పొందిన తర్వాత, యేసుని నమ్మినాక. ఏం తీర్మానం తెలుసా? ఆ తీర్మానం నా ముందు ఏది తీసుకొచ్చి పెట్టినా అదంతా క్వాలిఫై కాదు. అంత బలమైన తీర్మానం నేను తీసుకున్నా. ఆల్రెడీ తీసేసుకున్నా. కొందరు వ్రతం పూనుతారు చూసారు, ఆ వ్రతానికి కట్టుబడి ఉంటారు, వ్రతాన్ని చెడగొట్టుకోరు. అట్లనే నేను వ్రతం పూనినా,
భక్తి జీవితం అంటే వ్రతము కూడడమే, వ్రతం తీసుకోవడమే. కొందరు 30-40 రోజులు వ్రతం తీసుకుంటారు. వ్రతంలో ఉన్నా అంటారు. ఆ టైంలో భక్తే చేస్తారు, వాళ్ళు ఇంకేం చేయరు. ఇక కడుపు సరిగ్గా తినరు, కన్నార నిద్రపోరు, సరైన బట్టలు కట్టుకోరు, కాళ్ళకు సరైన చెప్పు దొరుకుకోరు. వ్రతంలో ఉన్నప్పుడు అది ఎన్ని రోజులు అంటే కొందరు నెల రోజులు, కొందరు 2 నెలలు, కొందరు 40 రోజులు ఇట్లా ఉంటుంది, కొందరు వారం రోజులు ఇట్లా ఉంటుంది. నేను కూడా వ్రతం తీసుకున్నా. ఎన్ని రోజులు అంటే జీవిత కాలానికి. నువ్వు ఆ దేవుని నమ్ముకున్నాం, మేము ఎవరం రాము అంటే రాకుండి అని చెప్పిన. రాకుండా వద్దు, నాకు దేవుడే కావాలన్నా మేము కావాలంటే దేవుడే కావాలి, మీరు వద్దు అని చెప్పిన. నేను మా ఊరలతో, మా చుట్టాలతో, బంధువులతో, నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఆ దేవుని నమ్మితే నిన్ను విలువం, నీ దగ్గరికి రాము అంటే నన్ను విలువకూడని నాతో రాకూడదు అని చెప్పిన. ఎస్, నేను ఒంటరిగానే ఉన్నా. తాగుబోతులు పిలిచిరు, ఆటపాటలకు పిలిచిరు, సినిమాలకు పిలిచిరు, షికార్లకు పిలిచిరు. నేను 5 సార్లు పోలే, 10 సార్లు పోలే, 20సారి పోలే. వాళ్ళు నన్ను పిలిచి బంద్ చేసి పిలిస్తే రాడు, ఆయన ఉన్న దగ్గరికి మనం పోలే, మనం ఉన్న దగ్గరికి తను రాడు అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఫిక్స్ కావాలా మీరు? ఎందుకంటే నేను వ్రతం పోలేను. నేను మీకు నాకు పొంతన ఎక్కడ కుదురుతుందా? కుదరదు. అట్లా నేను అందరిని పోగొట్టుకున్నా. మరి నాకు విలువైంది దొరికింది. విలువైంది దొరికినాక నేను ఎట్లా పొంతన కుదురుతుందా? ఇప్పుడు నేను ఏదో ఒకటి వదిలిపెట్టుకోవాలి. 2 కుదురాయి. రక్షణను పోగొట్టుకొని వాళ్ళతో తిరగడమా, లేకపోతే వాళ్ళని వదిలిపెట్టుకొని రక్షణ పొందుకొని వ్రతంలో ఉండడమా? ఈ రెండిట్లో నాకు ఏదో ఒక ఛాయిస్ ఉంది. 2 లేవు ఛాయిస్లు. అప్పుడు నేను చూస్ చేసుకున్నా, వ్రతంలో నేను ఉండాలి, రక్షణ నాకు కావాలి అని. అప్పుడే నేను నమ్మి బాప్సం పొందిన, ఆ బాప్సంలో ఉన్నా. దేవుని కృపను బట్టి 19 సంవత్సరాలు కాపాడుకుంటే దేవుడు వచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగా. నా సాక్ష్యం వేరు, తాగటానికి పోయిన సాక్ష్యం వేరు. ఆ గుంపులో ఉన్న వాళ్ళ సాక్ష్యం ఒక్కొక్క తీరు ఉంది. నేను ఇప్పుడు బయటకు వచ్చిన నా సాక్ష్యం వేరే తీరుగా ఉంది. నాదేమో లాదర్ లిస్టులో ఉంది నా సాక్ష్యం, వాళ్ళదేమో ధనవంతుల లిస్టులో. ఇక్కడికి వచ్చినాక ఇంకొక పరిస్థితి ఎదురైంది. ఏమిటి అంటే, కొందరు అడిగినారు నాకు, మీ చర్చికి వస్తే సమాధాన స్థలం ఉన్నదా అని అంటారు. నాకేం లేదు, నీకంటే నేను ఒకటి నమ్ముతున్నా ఏంటంటే ముందు చచ్చిపోను. నేను యేసుప్రభు వస్తాడు ఇంకో 20-30 ఏళ్ళ, ఇంకో 20-30 ఏళ్ళు బతుకుతా జాగ్రత్తగా. పరిశుద్ధతను కాపాడుకోవాలి, దేవుని అంత భయభక్తులు కలిగి ఉండాలి, విశ్వాసంతో దేవుడు చెప్పినట్టు బతికితే దేవుడే కాపాడుకుంటూ పోతాడు. ముందు చచ్చిపోను నేను. కానీ సమాధ స్థలం ఎందుకు పని పెట్టుకున్నా వేస్ట్. అది యేసుప్రభుకి వెళ్ళి అయితే ఒకవేళ అది ఆ పరిస్థితి రా చచ్చిపోను అనేది నా విశ్వాసం. ఒకవేళ మరి చచ్చిపోతే ఎట్లా అనే డౌట్ ఉంటుంది. ఎందుకంటే అంత సాధారణంగా పక్కనే ఉంటాడు కదా. చచ్చిపోతే ఎట్లా అని ప్రేరేపిస్తున్నాడు. అప్పుడేం చేస్తాడు? సృష్టికర్త అయినటువంటి దేవుడు నా కొరకు కొత్త భూమిని సృష్టిస్తాడు. నేను సమాధి కావాలని ఆయన కోరుకుంటే నా కొరకు కొంత సపరేట్ భూమిని సపరేట్ చేస్తాడు ఆయన నా కొరకు. చేయడా? ఆ నమ్మకం నాకు ఉంది. నమ్మకం ఉన్నది నాకు. లేదండి, దేవుడు కూడా ఇప్పుడు దిగచ్చేటట్టు లేడు, నీ కొరకు ఏం భూమి చేయడంటే నా శవాన్ని పీక్క తిననాడ. కుక్కలు పందులు కలిసి పీక్క తినని ఇచ్చిపెట్టారు నా శవాన్ని. ఆ రోడ్డు మీద ఉండండి, ఆ పెంట కుప్పలో వాడండి, కుక్కలు వచ్చి పీక్క తినని మనసుకో సప్ప పట్టుకొని తీసుకుపోని ఎటన్నా. అంతే తప్ప ఆ సమాధిలో జాగెట్లా అనేది అంత ఇంపార్టెంట్ కాదు. చచ్చిపోతే శవాన్ని కుక్కలు పీక్క తినని ఏం పర్వాలేదు. ఆల్రెడీ నేను మొదటి వ్యక్తిని కాను. అట్లా ఒకవేళ నేనైతే కూడా లాదర్ అయింది ఆల్రెడీ. పెద్దన్న లాదర్ ఉన్నాడు. పెద్దన్న నీ శరీరం ఏమైంది అంటే ఏమో తమ్మి ఏవో కుక్కలు పీక్క తిన్నాయి అని చెప్తాడు. రేపు ఏసయ్య 2వ రాకడ వచ్చినప్పుడు దాన్ని తీసుకొచ్చి సమకూరుస్తాడు. సమాధిలో జాగ ఉండదు. సమాధిలో జాగ దేవుడు చిత్తమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. దాని కొరకు అంత పడిసత్తులేదు. ముఖ్యమైనది సమాధిలో జాగ కాదు, రక్షణ ముఖ్యమైనది. కొందరు సమాధిలో జాగ ఉన్నది, ఇంకా రక్షణ పొందలేదు. మీరు తెలుసా అటువంటి వాళ్ళు? దెర్ ఆర్ రియల్ క్రిస్టియన్స్. వాళ్ళు నిజమైన క్రైస్తవులు. వాళ్ళు సమాధిలో జాగ ఉంది, చచ్చిపోతే జాగ రెడీ పెట్టుకున్నారు. అరే బాబు, ఈడ జాగ ఉన్నది చచ్చిపోతే, కానీ పరలోకంలో ఉందా జాగ? యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువు చెప్పాడు,
మీ కొరకు నేను నివాసములను ఏర్పాటు చేస్తున్నాను. ఒకవేళ లేని ఎడల నేను మీతో చెప్పుదు, నువ్వు బాప్తిసాలు వందరు ఆపేయండి అని చెప్తా. స్థలం దాన్ని ఆడ లేకపోతే చదవరా? దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు గలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదు. నీకు స్థలము సిద్ధపరచ. అక్కడ స్థలం సిద్ధపరచట అయినా ఈ భూమి మీద కూడా ఎందుకు సిద్ధపరుస్తలేడు అంటున్నా. అరే బాబు, ఇదంత ముఖ్యం కాదురా. అవసరమైతే కొందరికి ఇస్తా, కొందరికి అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, దాన్ని లైట్ తీసుకో అంటున్నాడు అన్నమాట. లైట్ తీసుకో, అది నాతో చెప్పిన మాట చెప్తున్నా మీకు. నేను సమాధానం జాగలేదు కదా, ఎట్లా ఎట్లా అంటే, అరే బాబు నువ్వు చచ్చిపోను కదా, చచ్చిపోయడానికి అంత రండి బాధ. యేసుప్రభు సమాధి చూసుకొని చచ్చిపోయినా. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు ఒక మాట, మనిషి కుమారుడు చనిపోయి 3వ దినంలో లేవవలసి ఉన్నది. యేసుప్రభు మరి చచ్చిపోయినప్పుడు నేను సమాధి ఎక్కడ చేయాలి అని అడిగారా శిష్యుడు? యేసుప్రభు చెప్పుకుంటే ఎట్లనే మరి చచ్చిపోతున్నా నేను, జర సమాధి చూసి పెట్టురా అన్నాడా? మేడకాలు చూడుండ్రు, ఎడ మనం కూడుకొని ప్రార్థన చేసుకోవాలన్నాడు తప్ప సమాధి చూసి పెట్టురు అల్లే. చచ్చిపోయినప్పుడు యేసుప్రభుకే లేని రంజి ఈనాడు కొంతమంది భక్తులకు వచ్చింది తప్ప. ఎట్లా సమాధి స్థలం ఎట్లా? వాళ్ళలో ఏసై ఉండడండి అటువంటి వాళ్ళ దగ్గర ఉన్నాడు. అరే చచ్చిపోతే ఎవరు సమాధి చేయలేదు అనుకోండి, గవర్నమెంట్ పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలే, కుక్కలు పీక తినని. అది గొప్ప సాక్ష్యం, అది కుక్కలు పీక తినడు అంటే. లాజర్తో ఎక్కింది, ఎవరు ఎక్కింది చరిత్ర. శరీరం ఏమైనా కూడా ఎవరికి తెలియదు, కుక్కల పీక తిని ఉంటాయి. ఆయన ఎక్కింది చరిత్రలో. ఆయన తర్వాత ఒకవేళ ఇంకొక భక్తుని చరిత్ర వస్తే మంచిదే కదా, మంచిది కాదు. సమాధానం నేను నా తీర్మానం చెప్తున్నా. నేను సమాధానం జాగలేదు కదా, ఎట్లా మీకు? అరే నిజమే కదా, ఎట్లా ఇప్పుడు? ముందు మనకు అది కావాలి. బాప్తిజం లేకపోతే లేకపోయా, బాప్తిజం మనకెందుకు? మనకు జాగాలి సమాధులు. అది లేకపోతే మనం చాలా కష్టమైపోతుంది మనకు అన్నట్టుగా చూస్తున్నారు ప్రజలు. ముందు అన్నిటికంటే సమాధిలో జాగాదు విలువైంది, నమ్మే బాప్తిజం పొందుట విలువైంది. నూతన జన్మ పొంది ఉంటే విలువైంది. నీకు పరలోకమందు స్థలము సిద్ధపరచబడి ఉంటది, అది విలువైంది. అది విలువైంది. కొందరికి చాలా రండి, చాలా నువ్వు యేసుప్రభువు నమ్ముకుంటే నేను ఎవరు రాడు. అరే నువ్వేంద్ర వచ్చేది, నువ్వేంద్ర వచ్చేది? యేసుప్రభువు నమ్ముకుంటే నువ్వు ఎవరు రామంటే ఎవరు రాకండి అని చెప్పినా నేను. ఎవరు రావద్దు. అడవిలో సింహం ఒకటే ఉంటది, గుంపులు గుంపులు ఉన్నాయి. ఎప్పుడైనా సింహాలు గుంపులు గుంపులు ఒక 50-100 తిరిగా చూసిరా? ఒక వ్యక్తి ఒంటరోడు అయినట్టు అర్థం ఏందరికైనా సింహం అయిందన్న. మీరు కూడా ఎప్పుడైనా మీరు ఒంటరి అయిపోయారంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని సింహాలుగా చేసిన దేవుడు అని అర్థం అన్నమాట. దీనికి నేను ఒక చక్కని నిదర్శనం చెప్పేస్తా. బైబిల్ దానియేలు సింహం పోలేసి ఆడ పెద్ద సింహము, ఆ సింహాలు కావు, దానియేలే. ఆ సింహాలకే భయపడే సింహము లెక్క దానియేలు చేసాడు దేవుడు. ఎందుకంటే దానియేలులో ఉన్నది అసలైన కొదమ సింహం, యూదా గోత్రం సింహం. దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరిగా ఒక వ్యక్తి అవుతున్నాడు అంటే అర్థం ఏంటంటే సింహముగా తయారవుతున్నాడు. అంతకుముందు వాడు పంది వాలే పొర్లినా నన్ను, కుక్కవాలే తిరిగిన నన్ను. కుక్కలతో చాలా మంది సోపుతుంటాయి, పందులతో కూడా చాలా సోపుతుంటాయి. ఒక్కటి పోతే ఒక్కటి ఉంటుంది. పందిని మనం ఎప్పుడు ఒక్కదాన్ని ఊహించుకోవాలి. గమనించండి, ఒక్కటి ఉండదు. అది కుక్కలు ఒకటి ఉండే, పందులు కూడా ఒకటి. పందికి పంది రుద్దుకొని తిరుగుతుంది, కుక్కకు కుక్క రుద్దుకొని తిరుగుతుంది. సింహానికి సింహం రుద్దుకొని తిరగదు, అది సింగిల్గా ఉంటుంది. దేవుడు నిన్ను అప్పుడప్పుడు సింగిల్గా చేస్తాడు. అప్పుడు నువ్వు అనుకోలే, ఓహో నీ సింహమైనా. ఎవరి దృష్టికి? లోకం దృష్టికి, సైతాను దృష్టికి నువ్వు సింహమైనవు. ఎట్లా సింహమైనావు అంటే యూదా గోత్రపు సింహం నీ లోపలికి దిగి వచ్చింది కనుక దేవునికి మహిమ కలుగుతుంది. నేనైతే గదిగా అనుకుంటాను. సైతాన్ గాడు వణుకుతున్నారు కదా, నాకు గదిగాల ముఖ్యం. సైతాన్ గాడు భయపడుతున్నా లేడా? నన్ను చూసి కాదు, నా లోపల ఉన్న సింహాన్ని చూసి. వాడు భయపడితే సరిపోయా అంతే.
సింహము సింగిల్గా ఉంటుంది ఎప్పుడు. సినిమాలో కొందరు డైలాగులు కొడుతారు, అవి డైలాగులు భక్తులై డైలాగులు, రియల్గా భక్తులై డైలాగులు. అవి ఆ రియల్ భక్తులు ఎవరు అంటే ఒక లాదర్ కొట్టాల డైలాగ్, ఇది ఒక లాదర్ కొట్టే డైలాగ్, ఒక దానియేలు కొట్టే డైలాగ్. అది వాళ్ళ రియల్ లైఫ్లో అవి రీల్ కావు, అవి రియల్. అవి ఇట్లనో అసలైనది విలువైంది ఏందో గుర్తుపట్టగలిగే కనులు దేవుడు నా మనోనేత్రం తెరిచాడు, నా మనోనేత్రం తెరిచాడు దేవుడు. అప్పుడు ఈ లోకంలో ఉన్న అన్ని పెంట అన్నిటికంటే విలువైంది రక్షణ అని అర్థమైంది. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు 2003 5వ నెల 4వ తారీఖు రోజున తెలిసింది. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను. रहने दो मत रहने दो, क्या करने का है, मेरे को ऊपर है जागा. ఆల్రెడీ వేసుకో పోయిండు, నా కొరకు ఆల్రెడీ కొంత రిజిస్ట్రేషన్ చేసి పెట్టిండు. मेरे को जागा है, कौन बोलते हैं मेरे को जागा नहीं है करके. ऑलरेडी मेरे को जागा है, रजिस्ट्रेशन हुआ. फर्स्ट ऑफ ऑल फ्लाईओवर के बाद में नहीं, ये जागा को అవసరమైతే కళ్ళు పడుచు बेच देते. बेचने का जरूरत नहीं है, ऐसा जागा है वो यीशु मसीह ने बना रहा है, वो ऊपर है. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మస్తు జాగుందట కదా, మంచి జాగు ఉన్నావంట, మంచిగా ఉన్నావు అంటున్నారు. అరే ఇదే అవసరం రేపు అమ్ముతున్నా, మళ్ళా కొంచెం అమ్మేది ఉన్నది. మన అప్పులైనా కదా, ఇల్లు కట్టినాను 9 లక్షలు అయింది అప్పు. ఎట్లా తెరపాలి చెప్పెట్టిన ఒకళ్ళకు తీసుకొని 150 గజాల దాకా అని అమ్మేస్తే అవసరం మొత్తం అమ్ముతా కూడా. నా పుర్రెనే పుర్రే. असली जागा ऊपर है, ఇదంతా డూప్లికేట్ జాగా. ఇదంతా తీసుకోపోతున్నా, దీన్ని నేను సంకలు పెట్టుకొని చచ్చిపోయినప్పుడు మర్యాద కొద్దీ ఆ శివపెట్టెలో పక్కకు పెట్టుకుని మొత్తం భూమినంతా తీసుకొచ్చి కుదురుతా. ఆ ధనవంతుడిగా కుదరలే, లాదరు కుదరలే. మరి ఇంకేటో కుదురుతా? నా పేరు చెప్పుకొని ఇంకెవడో తింటాడు కాదా? అసలైన అదృష్టవంతులు ఎవరంటే లాజరే. సెంటు భూమి కూడా వదలలే, ఒక ఇంచు భూమి కూడా వదలలేదు లాజర్. వదిలేండా? ముందు లేదు కదా, ఎట్లా వదులుతాడు? అర్థమైంది? భక్తుడు అంటే దేవుడు చెప్పినట్టుగా చేసినోడు భక్తుడు అంటే. ఆయన చెప్పిండు, అరే నాకు తెలియదారా. ప్రభు ఏమంటాడు కదా, నేను ఒక ముచ్చట మీకు చెప్తున్నాయి ఈ సమయంలో వినండి. దేవుడితో నేను ఎట్లా ముచ్చట పెడతానో వినండి ఒకసారి. మీరు ధన్యులు, అదృష్టవంతులు. ఇప్పుడు ఒక ఇష్యూను ఎస్బ్రో దగ్గర తీసుకోదాం. ఏదన్నా ఒక ఇష్యూని తీసుకోవండి. ఇప్పుడు మాట్లాడిన ఎటువంటి ఇష్యూలలో ప్రభా సమాధాన జాబ్ ముచ్చట మాట్లాడుతుంది. ఎస్బ్రో దగ్గర సమాధాన జాబ్ అంటుంది. అరే అయ్యా సమాధుల జాగా లేకపోతే చర్చికి రానంటున్నారు, సమాధి జాగా ముఖ్యం అంటున్నారు, ఎట్లా అంటావు అని ఇప్పుడు ఏసైతాను అంటున్నాను. మీరే అడిగిరండి వేసుకోవు. ఇప్పుడు వేసుకోవడం ఏం చెప్తారు జవాబు? ఏమన్నా కరెక్ట్ సార్, ఆయన ఏమన్నా చెప్పచ్చు, ఆయన దేవుడుగా అంటారు. ఏం చెప్తాడు ఇప్పుడు ఆయన? మీకేమైనా ఐడియా ఉందా? ఆయన ఈ మాట చెప్తాడని ఏమైనా ఐడియా ఉందా? లేదు. ఏం చెప్తాడు ఆయన? దేవుడు సృష్టికర్త మనకు తెలియదు అనే పరిస్థితులు ఉన్నారా? ఏమో ఒకటి చెప్తాడు ఆన్సర్. ఆ ఆన్సర్ ఏం చెప్తాడో మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తురా? ఏం ఆన్సర్ చెప్తుండొచ్చు? అరే
ఈ జాగ కాదురా ముఖ్యం, పరలోకంలో జాగ ఉన్నది లేదా ముఖ్యం. ఈ జాగ సెకండరీ, ముందైతే ఆడ జాగ ఉండాలి. లేదు ప్రభా, ఆడ నువ్వు జాగిచ్చినా సరే ఈడ జాగ కొరకు మరి నిన్ను నమ్మితే నీ మతంలోకి దిగితే ఈడ జాగి అంటురట. మరి అందుకొరకు మరి వాళ్ళు జర వెనక కయ్యేటట్టున్నారు. మరి ఎట్లా అంటావు అంటే ఇప్పుడు యేసుప్రభు ఏమంటాడు అంటే యేసుప్రభు దాన్ని అవమానంగా తీసుకుంటాడు. ఎందుకెరికైనా పరలోకంలో ఉన్న భూమి విలువైందా, ఈ భూమి మీద ఉన్న మట్టిది విలువైందా? ఇప్పుడు 2 జాగాలు చెప్తాను మీకు. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఉన్న భూమి విలువైందా, ఇక్కడ బీదర్ పక్కన 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమి విలువైందా? హైదరాబాద్. మరి పరలోకం హైదరాబాద్ కంటే విలువ ఉండదా? ఇది వేణరంతో లయమైపోతుంది భూమి. అప్పుడు గదాలు ఇంచుల లెక్క కూడా పోతుంది. నాయకురాలు కాదు, నా ఎకర్స్ మొత్తం పోతాయి ఉన్నాయి. అప్పుడు ప్రభు అంటాడు, అరే నేను తరిగిపోని పాడుగానే నిత్యత్వం అంత స్థలాన్ని ఇస్తా అంటే వాడు ఈ స్థలం కొరకు నా రక్షణ పొందలేదు కదా, కనుక వానికి నేను రక్షణ ఇయ్యా అనడా? ఆ స్థానంలో నువ్వు ఉంటే కూడా నీకు ఇయ్యను రోజు అంటాడు ఆయన. నేనున్నా యేసుప్రభువా, నాకు ఆ జాగ ముఖ్యం తండ్రి, నీ రక్షణ అంతా కాదు. నీ రక్షణ మొత్తం పరలోకం ఇస్తాను, భూమి మంచిదే, కానీ ఇప్పుడు దాని కొరకు దీన్ని పోగొట్టుకోవాలా నేను అంటే పోగొట్టుకోవాలంటాడు ఆయన. అనడా? ఇప్పుడు పోగొట్టుకోవాలని ఆయన చెప్పినాక నేను ఇప్పుడు ఏం చేయాలని? ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది నా ముందట. నువ్వు బాప్సం పొందితే పరలోకంలో ఇస్తా జాగ, మరి బాప్సం పొందితే ఈడ జాగ పోయేటట్టుంది, పబ్లిక్ ఇచ్చే జాగ పోయేటట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను ప్రభువా అని ఆయనతో ముచ్చట పెడితే ఆయన అంటుండు, ఆ జాగ వరకు నువ్వు దీన్ని కూడా ఓటుకో, ఏం పర్వాలేదు, ఎందుకంటే దీనికంటే అది రెట్ల కంటే కోట్ల ఎక్కువ, ఎందుకంటే నాశనం కాని భూమి, నాశనం కాని స్థలం, పోగొట్టుకో అంటాడు అనడా? ఇప్పుడు నేను ఎవరు దిక్కుండాలి? ఊరోళ్ళందరూ దిక్కుండాలనా, ఈ ఒక్క ఆయన దిక్కుండాలనా? నేను ఒక ఆయనైనా అటు ఊరోళ్ళు అంటున్నారు, ఊరోళ్ళు గడప మొత్తం నాకు సపోర్ట్. ఇప్పుడు ఎవరి మాట వినాలండి? వినాలా? వినాలి. మరి వింటున్నామా? వింటున్నాం. ప్రతి దాంట్లో ఉంటుంది డిస్కషన్, ప్రతి విషయంలో ఇట్లనే ఉంటుంది డిస్కషన్. యేసు ప్రభుత్వం చేయాలి డిస్కషన్ ఇలాంటి ముచ్చట్లు వచ్చినప్పుడు. అప్పుడు తెలిసి వస్తుంది నువ్వు ఏ సొల్యూషన్ తీసుకుంటావు అనేది. మనుషులతో చేయదు, దేవుడితో చేయాలి డిస్కషన్. ప్రభా ఈ ప్రాబ్లంలో సొల్యూషన్ ఏం తీసుకోవాలి? నేనైతే అన్ని గట్లనే తీసుకున్నా, డిసిషన్స్ తీసుకుంటా కూడా గట్లనే, అన్ని ఇట్లనే తీసుకుంటా నీ డిసిషన్స్ అన్ని కూడా. ఏం రా గా దేవుడిని నమ్మినామంట, అట్లయితే మీ ఇంటికి రామంటే రాకుండ్రి అని చెప్పిన నేను. రావద్దు, ఆ మాట ఎప్పుడైతే అన్నావు నువ్వు ఆ మాట కట్టుబడి ఉండు, నేను కూడా కట్టుబడి ఉంటా. నేను విలువ జిందగీలా నంబర్ డిలీట్ చేస్తున్నా చూడు, అట్లా చూసినా మనం డిలీట్ చేస్తున్నా నేను, అట్లా మస్మని చేసినా నేను. నాకు పెద్ద అంటది నాది ఏం లేదు, ఇలా దుడుకున్నట్టే నాది కథ. నేను చాలా సింపుల్ గా తీసుకుంటాను విషయాలు. లేకపోతే అరే సంవత్సరానికి ఒకసారి పండు ఖర్చులోని గురించి అంటే నేను దేవుని ఓడుకోవాలి. వాడు ఉంటే పండు ఖర్చు గడిచేపు ఉంటాడు, ఆ ఉండి కూడా ఏం చేస్తాడు? వాడు కాలేదు, నేను కాలేదు. ఏమన్నా మంచి ముచ్చట్లు చెప్తారా, పరిశుద్ధమైన ముచ్చట్లు మాట్లాడతారా? వాడు అట్లా వీడిట్లా వాడు అట్లా అంటాడు, దమ్మేద్దామంటాడు, పెగ్గేద్దామంటాడు. వాడు పాడు నేను పాడు, లేదంటే సిగరెట్ తాగదామంటాడు, గుట్క తిందామంటే, లేదు ఇంకేం తింటా పరిశుద్ధమైన ఏమనేది అండి. ఇప్పుడు ఎవరైనా కూర్చున్నప్పుడు ఈరోజు మనం పరిశుద్ధమైన తిందాం అనుకుంటారు. ఎవడన్నా కలిసిన తర్వాత గలీజే తింటారు కాదా? గుట్క పుక్కుదామా, సిగరెట్ తాగుదామా, ఇద్దరు ఒకటే 50-50, 2 పెగ్గులు తాగదాం. ఇది పరిశుద్ధమైన కార్యం. హస్బెండ్ ఏం చూపదు నాకు చెప్పుంటే నన్ను మస్తు మంది శోధించారు అట్లా. నేను బాత్రూమ్ పొందినాక కూడా మొన్ననే సంవత్సరం కింద మేము ఒక ఊరికి పోయాం. కొత్తగా పెళ్ళైన మా చెల్లెని చిన్నమ్మ బిడ్డ ఆయన బాగా ఇద్దరు కలుపుకున్నారు. ఎట్లుంటుంది అలా తర్వాత ఆయన బీరు తాగుతావా? మాస్టర్ నేను దాగా అంటే సిగ్గుపడుతున్నా అనుకుంటున్నా ఆయన. నేను సిగ్గుపడుతున్నా అనుకుంటున్నా ఆయన. తాగటం అయితే తీసుకురా అంట నేను అన్నాడు.
ఆయన రాగానే నడవై రాగానే నేను నవ్వుతే అరే ఇది సిగ్గుపడుతున్నట్టున్నాడు అని ఇట్లా ఇట్లా బయటికి రానిపించింది అందరూ మొదలకి బయటికి పిలిచి కూర్చో కూర్చోను ఏడికి అన్న కూర్చో దీన్ని పక్కకే ఏంటిది కథ ఏంటి ఏ నువ్వు మొహమాట పడుతున్నట్టు మొహమాట పడకు దా కూర్చో నేను మొహమాటం ఎందుకు పడతా తాగా ఆడిపోయిన దాకా ఇడున్న దాకా ఆడిపోయిన దాకా ఇడున్న దాకా కదా నేను మొహమాట పడుతున్నా అనుకుంటున్నా ఆయన అంటే మన ఇద్దరం కలిసినందుకు ఇప్పుడు ఈ ఖుషి చేసుకుందాం ఆ ఖుషి వల్ల దేవునితో సంబంధం పోతుంది నా శరీరము ఒకసారి అది లోపల పడ్డాక తిరిగి ఆయనని తిట్టొచ్చు ఆయన కొట్టొచ్చు నేను లోపల మంద పడుకుంటారు ఎట్లుంటారంటే తాగదాకా కలిసి మంచిగా తాగుతారు తాగిన తర్వాత వారికి ఇంకోలు మేము ఇంకోలు ఇద్దరు కలిసి తిట్టుకొని కొట్టుకొని వస్తారు ఇక పరిశుద్ధమైన కార్యం జరిగిన అందుకే మనుషులతోని కొద్ది రోజులేనండి ఎవరైనా మనం కొద్ది రోజులు మోసుకుంటారు మనమైనా ఇంకోలైనా మనల్ని ఎల్లకాలం మోసుకునేది దేవుడు ఒకడే ఎవరు ఓసుకోరు మన కథలు కట్టుకుంటే మరి ఓసుకోరు ఎవరు ఓసుకోరు ఇట్లాంటి ఇష్యూస్ వచ్చిన ప్రతిసారి మీరు దేవునితో డిస్కస్ చేయండి దేవునితో ఆ విషయం డిస్కస్ చేస్తే దేవుడు దానికి ఒక సొల్యూషన్ చెప్తాడు నువ్వు ఎడిదిక్కుంటావో నిర్ణయం నీకు వదిలిపెట్టాడు ఆయన నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయాన్ని బట్టే నీకు బహుమానమైన ప్రతిఫలమైన ప్రతిది కూడా ఆయన తీసి పెడతాడు పక్కకు ఓహో ఇక నువ్వు ఇది ఎంపిక చేసుకున్నావు కనుక ఇది ఆశీర్వాదం అందుకే మీరు జీవమును మరణమును నీ ఎదుట పెట్టుచున్నాను అన్నాడు ఆయన నువ్వు ఏది ఎంపిక చేసుకుంటావు చాయిస్ యూవర్స్ చూజ్ మా నువ్వు ఏది ఎంపిక కావాలి జీవమా మరణమా ఆశీర్వాదమా శాపమా ఏది కావాలో ఎంపిక చేసుకో అంటాడు అన్న నువ్వు ఏది ఎంపిక చేసుకుంటావో దానిని బట్టి తేలిపోతుంది దానిని బట్టి మన స్థలము మారుతుంది మన పరిస్థితి మారుతుంది మన పొజిషన్ కూడా మారుతుంది నేనైతే గట్లనే ప్రతి సమయంలో అట్లనే ఎంపిక చేసుకుంటూ వచ్చిన ఒక ఇష్యూ నా ముందరికి వచ్చినప్పుడు ప్రభు ఇప్పుడు నువ్వేమంటావు నేనైతే ఇది అంటారా కుమారుడు అయితే ఇప్పుడు నువ్వు ఎడిదిక్కుంటావు అంటాడు ఆయన నేను ఎడిదిక్కుంటా అంటా ఆచరణ ఉన్నాడు ఇది వెరీ గుడ్ మంచి డిసిషన్ తీసుకున్నావు ఇంకొక అడుగు ముందుకే అంటాడు ఇప్పుడు లోకానికి అంత ఇష్టం ఉండదు దేవుడు చేసిన నిర్ణయం లోకానికి ఇష్టం ఉండదు నేను రక్షణ పొందుతా అన్నప్పుడు ఇష్టం లేదు ఇష్టం ఉండదా ఇష్టం లేదు నేను తాగా అంటే ఇష్టం లేదు తాగుతా అంటే అందరికి ఇష్టమే అవునా కదా అట్లా తర్వాత ఉద్యోగం వదిలిపెట్టాలా ఉండనా అంటే ఎవరికి ఇష్టం లేదు ఉద్యోగం దేవుడిని అడిగి ఉండనా వదిలిపెట్టాలి వదిలిపెట్టేసా మరి అందరూ ఏమని అనుకుంటా అనుకోని అవన్నీ పట్టించుకోవద్దు నువ్వు నేనేమనుకుంటున్నావు పట్టించుకోవాలి నువ్వు ఎవడేమనుకుంటాడు పట్టించుకోవద్దు అట్లనే ప్రభావ చూడు ఎవరన్నా ఏమని అనుకోని అని వదిలి అట్లా ప్రతి సిచ్యువేషన్ అట్లా ఉంటుంది ఇక దేవుడితో కూర్చొని మాట్లాడాలి దేవుడు ఒక ఆలోచన చెప్తాడు చెప్పినప్పుడు అందులో నువ్వు ఎంపిక చేసుకోవాలి 2 ఆప్షన్స్ పెడతాడు నీ ముందర దేవుడు ఆయన నిన్ను బలవంతంగా ఏ పని చెప్పాడు చాయిస్లు ఇస్తాడు 2 ఇచ్చి నువ్వు ఏదైనా ఒక ఎంపిక చేసుకో అంటాడు ఆ ఎంపిక చేసుకున్న దాన్ని బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమ కలుగుతుంది హల్లెలూయా నేనైతే ది బెస్ట్ ఏదో ఎంపిక చేసుకోవాలి అనుకున్నా అట్లనే ఎంపిక చేసుకుంటూ వచ్చిన రేపు కూడా అట్లా ఎంపికలు చేసుకుంటా అప్పుడు చాలా మందికి నచ్చవు మనుషులకు నచ్చలేవని నేను ఎంపిక చేసుకుని ఇప్పుడు మానేస్తే అదేదో మరి స్టార్టింగ్లో చేస్తే అయిపోతుండే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అని ఇప్పుడు నేను అనుకునేదానికంటే మరి ఇదే మాట నేను స్టార్టింగ్లో అనుకుంటే ఊళ్ళో ఒక్కంతో ఉంటుంటే అందరితో కలిసి మంచిగా ఉంది ఊర్లో అందరితో పాటు నేను ఒక్కని అయితే ఉంటుంది నేను ఒకటి వేరు ఇప్పుడు ప్రతి విషయంలో వేరే అసలు ప్రభు చెప్పింది అది మీరు వేరే రక్షణ పొందడానికి ఆయన నూతన జన్మ పొందాలంటే ముందు వేరు కావాలి వేరు కాకుండా నువ్వు ఎట్లా పొందుతావు నూతన జన్మ పొందడం సాధ్యమే కాదు కదా అనడం లేదు ఈ మాట మనందరూ తెలుసు బాగా ఈ మాట అపోస్తలుల కార్యములు ఏమండి 2:30 చూడండి పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి ఒక సిచ్యువేషన్ ముందటికి వచ్చినప్పుడు నేను గమనించండి చాలా మందిని వాళ్ళు దేవునితోని కూర్చొని మాట్లాడుకోరు ఇప్పుడు కొంతమంది ఎట్లుంటుందంటే ఒక పెళ్లి వ్యవహారం ఉందనుకోండి కుటుంబం అంతా కూర్చొని మాట్లాడతారు అమ్మాయి నచ్చిందా అబ్బాయి నచ్చిందా పెళ్లి ఎట్లా చేద్దాము ఏమేమి పెడదాము కట్న కారకలు ఏందని కూర్చొని మాట్లాడుకుంటలేదా దేవుడు మన ఇంట్లో రాజు
మన ఇంటికి అధిపతి, మన ఇంటికి ఆయననే పెద్ద అయితే ఆయనతో కూర్చొని మాట్లాడాలి. మనం మాట్లాడాలని పోతాం, మాట్లాడాలి. మాట్లాడితే ఫైనల్ డిసిషన్ ఆయనదే ఉంటుంది. ఆయన అటువంటి ఛాయిస్ పెడతాడు మన ముందు. అప్పుడు నువ్వు ఎంపిక చేసుకోవాలి ఆ ఛాయిస్ ఏది చేసుకో. నా పెళ్లికి ఎట్లా జరిగింది? నా పెళ్లికి ఎటువంటి ఛాయిస్ వచ్చింది, నేను ఎంపిక చేసుకున్నాను. నేను అట్లనే దేవునితోనే ప్రతి విషయాన్ని తీసుకెళ్లి డిస్కషన్ చేయాలి. చాలా మంది నేను గమనించిన దేవునితో ఏ విషయం డిస్కషన్ చెయ్యరు, డిస్కషన్ చేయరు. రక్షణ విషయంలో చెయ్యరు, బాప్తిసం విషయంలో చెయ్యరు, పెళ్లి విషయంలో చెయ్యరు, ఏమండి ఉద్యోగ విషయంలో చెయ్యరు, ఇప్పుడు ఈ పని నేను చేయాలన్నా చేయొద్దు అనే విషయంలో చేయరు, సహవాసం విషయంలో చేయరు. అలా డిస్కషన్ చేయనప్పుడే మనం తప్పు మార్గంలోనికి వెళ్ళిపోతాము. ఎందుకు అంటే అక్కడ దేవుడు చూపెట్టిన ఛాయిస్ కాకుండా నువ్వు ఓన్ ఛాయిస్ తీసుకుంటున్నావు, అడగకుండా నువ్వు ఒకటి ఎంపిక చేసేసుకుంటున్నావు ముందే. దేవుడు దాన్ని ఆమెను అంటాడు, నీకు నచ్చింది చెయ్యి, గో హెడ్ చెప్తాడా. అప్పుడు దాని యొక్క రిఫ్లెక్షన్, దాని యొక్క ప్రతిఫలం కూడా అట్లే ఉంటుంది, అట్లే ఉంటుంది. దేవుడు చెప్పింది చేయాలి, దేవుడు చెప్పింది చేయాలి. అంటే ఆయన బైబిల్లో చెప్పడము ఒక ఎత్తు అయితే మన బ్రతుకులో ఉన్న సిచ్యువేషన్స్కు తగ్గట్టుగా చెప్పడం ఇంకొక ఎత్తు. బైబిల్లో చెప్పింది దేవుడు కొన్ని మాటలు, మన సిచ్యువేషన్, మన బ్రతుకులో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్స్ లో నువ్వు ఎంపిక చేసుకోవడానికి దేవుడు నీకు ఆ సమయంలో కూడా చెప్తాడు. అప్పుడు కూడా మనం ఎంపిక చేసుకోగలగాలి. అలా విలువైనటువంటి ఎంపిక చేసుకునేటువంటి వాళ్ళం మనం కావాలి. మొట్టమొదటి విలువైన ఎంపిక, నాకు నూతన జన్మ కావాలన్నా నూతన జన్మ వద్దా. ఈనాడు చాలా మంది ఏమేమి చూజ్ చేసుకుంటారు అంటే నూతన జన్మ నాకేం అవసరం లేదని ధనవంతుల్లాగా దాన్ని ఎంపిక చేసుకుంటారు. నూతన జన్మ నాకు వద్దు, ఎందుకంటే అదంతా విలువైంది కాదు. ఈ లోకం విలువైంది, ఈ లోకంలో ఉన్నాయి విలువైన, ఈ లోకంలో ఉన్న మనుషులు విలువైన వాళ్ళు, ఈ లోకంలో ఉన్న సంబంధాలు విలువైనవి, ఈ లోకంలో ఉన్నాయా అన్ని విలువైనవి అనే ఎంపిక చేసుకుంటున్నారు. ఈ లోకానికి వేరైపోయి కొంతమంది ఏం ఎంపిక చేసుకుంటారు అంటే నా అసంటోడు, మీ అటువంటాడు, నాకు దేవుని సంబంధం, దేవుడిచ్చే నూతన జన్మ నాకు విలువైంది అని దాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, లోకాన్నంతా కాదనుకొని ఎప్పుడైతే నూతన జన్మ నువ్వు కావాలన్నావో, ఇది నా మాట కనుక నీకు పరలోకమే ఇస్తానడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చచ్చిపోవడం అంటే పెద్ద ఏముండదండి, ఏముండదు చచ్చిపోవడం అంటే. చాలా మంది భయపడతారు చచ్చిపోవడం అంటే, ఏదో తెలిసినట్టు. ఎవ్వరు తెలియదు చచ్చిపోవడం. మీకు తెలుసు ఎవరికైనా చచ్చిపోవడం? ఎవ్వరు తెలియదు. నో, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు కదా. చచ్చిపోయిన వాళ్ళకే ఉంది ఎక్స్పీరియన్స్. చచ్చిపోయిన లాజరు చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు ఆడు పరదేశంలో. చచ్చిపోవడం అంటే ఏం లేదు, చట్టుకున్న జీవనం పోతుంది అంతే. ప్రాణం పోతుంది, మన అడ్రస్ మారుతుంది, వెంటనే దేవుడు కనబడతాడు. చచ్చిపోతుంది. నీకు దేవుడు తొందరగా కనబడాలంటే తొందరగా చచ్చిపోవాలి అంతే. వెంటనే దేవుడు కనబడుతుంది. అది నీకు నువ్వు చచ్చిపోవద్దు, ఆయనకు ఆయననే తీసుకోవాలి. కనబడతాడు, వెంటనే కనబడతాడు. వేసుకోవచ్చు. ఆయన కనబడటంతోనే మనకి ఎవ్వరు గుర్తుండరు, ఏ ప్రాబ్లం కూడా గుర్తుండదు, ఏ మనుషులు కూడా గుర్తుండరు. పరదేశంలో ఆయన చూసుకుంటుంటాం, అంతా మర్చిపోతాం, మనం మొత్తం మర్చిపోతాం, అంతా అనుకుంటాం. మనం చచ్చిపోయినాక తెల్లారదాకా, సమాధి చేసేదాకా, దినాలు వెళ్ళేదాకా ఏడుస్తూనే ఉంటారు ఏడున్నోళ్ళు. కానీ పోయినోడు నిమిషం కూడా గుర్తుపెట్టుకోడు, నిమిషం కూడా గుర్తుపెట్టుకోడు. అదే అవసరం లేని టాపిక్ అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్, ఆ ఏషం అయిపోయింది అనుకుంటాడు అంతే. అంత ఈజీగా ఉంటుంది చచ్చిపోవడానికి. చచ్చిపోడు అంటే పెద్ద అంత తలకాయలు పడుకుంటారు. అంత సీన్ ఏం అవసరం. మస్తు మంది చచ్చిపోయారు. యేసులో చచ్చిపోలే, లాజరు చచ్చిపోలే, ఇద్దరు లాజరు చచ్చిపోయారు. బైబిల్ ఇంకో లాజరు ఉన్నాడు. లాజరు బయటికి రాని లాజరు చచ్చిపోయాడు. ఆయన తెలుసు చచ్చిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ చచ్చిపోయాడు. ఆదాం చచ్చిపోయాడు, అబ్రహాం చచ్చిపోయాడు. కొత్త సావనేది కొత్తగా ఉందా ఏమన్నా? రోజు చచ్చిపోతూనే ఉంటారు. ఏమో చాలా సింపుల్ ఉంటుంది చచ్చిపోవడం. దానికి పేరైతే భయపడే అవసరం లేదు. చచ్చిపోతేనేమో చచ్చిపోతావు, ఖచ్చితంగా చచ్చిపోతావు. ఇవాళనో రేపో వచ్చే సంవత్సరం ఇంకో 50 ఏళ్ళకు చచ్చిపోరా, పక్కా చచ్చిపోతావు. సావా ఏమనుకుంటున్నాను, ఎవడంటుంటున్నా అట్లా, ఎవరంటున్నారు అట్లా చెప్పేటోళ్ళు. నేను సావా ఏమనుకుంటున్నావు, నేనంటే సావు నన్ను చూసి భయపడుతున్నట్టు ఎవరు లేడు. సావు ఇప్పటివరకు సావు ఒక్కరికే భయపడ్డది, అది యేసయ్యకి భయపడ్డది.
దేవునికి మహిమ కలుగును గాక. సావు నన్ను చూసి భయపడతాడు అన్నటువంటి ఎవ్వరు లేడు, ఎవ్వరు లేడు. యేసయ్య మరణాన్ని మరణింపజేసాడు. యేసయ్యకు భయపడింది మరణం. మరణం ఆయన పట్టుకోలేకపోయింది. మరణ భయము మంట గలిసే మహిమ నాదుని సిలువలోన దురభిమాన శాపము తొలగిసే పాపము దురభిమాన పాపము నేను ఈ లోకానికి చుట్టాలు బంధువులు తాగుబోతులకు నా దోస్తుగాళ్ళకి అందరికి వేరై 19 ఏళ్ళై. దేవునికి మహిమ కలుగును కాక. 19 ఏళ్ళ నుంచి మళ్ళా వాళ్ళ సోపతి పట్టలే. తిట్టుకున్నారు, గురుక్కున్నారు, ఏమేమో అనుకున్నారు, ఏమని అనుకున్నారు. నాకు అవన్నీ అవసరం లేదు. ఏసై ఏమనుకున్నాడో కావాలి. నన్ను అయితే ఆయన ప్రతి స్టెప్లా శబాష్ 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 అని అన్నాడు. వాళ్ళేమో నన్ను తిట్టుకునేదే తిట్టుకున్నారు. అరే నీకు తిట్టుకున్నావు నాకెందుకురా, నువ్వు ధనవంతుడి సోపతి, నీతో నాకు లెక్కలేదు అనుకున్నాను. నేను లాదర్ సోపతి. అరే లాదర్కి ఏమున్నదిరా, పరలోకం ఉంది. ఆయన నీకేముంది అంటే నాకు కూడా పరలోకం ఉంది. ఏమన్నా కనబడుతుందా అంటే కనబడుతుంది కళ్ళు మూసుకున్నాక. చూపెట్టు ఏడున్నదో అంటే కన్ను మూసుకో కనబడుతుంది. భక్తుని యొక్క రుచులు వేరుంటాయి, టేస్టులు వేరుంటాయి, ఎంపికలు వేరుంటాయి. ఆ ఎంపికలు మన బతుకు లోపల కనబడాలి. ఎంపికలు మనం ఎంపిక చేసుకునే విధానాలు వేరుంటాయి. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ఎంపిక చేసుకోవాలంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ ఫోన్లు కొట్టి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఎంపిక చేసుకుంటారు. భక్తుడు దేవుని అడిగి ఎంపిక చేసుకుంటాడు, భక్తులను అడిగి ఎంపిక చేసుకుంటాడు. భక్తిహీనులు కాదు. వాక్యాన్ని సంప్రదించి ఎంపిక చేసుకుంటాడు, దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి ఎంపిక చేసుకుంటాడు కాదా? మన ఎంపిక ఎట్లుంది, ఎలా ఉండాలి మన ఎంపిక? 19 ఏళ్ళ మస్తు మంది దోస్తుగాలను వదిలిపెట్టేసాను. వేరైపోయిన వాళ్ళకి మరి వేరే ఆడిపోతే రక్షకుడు ఉంటాడు నాతో. వాళ్ళ దూరం అయితే ఇట్లా వీళ్ళు దూరం అయితే అరే 100 మంది ఇచ్చిపెట్టాల్సి వస్తుంది. ఇచ్చిపెట్టాలి చాలా సింపుల్గా. ఇప్పుడు బస్సు ఎక్కుతాం, హైదరాబాద్ దిగుతాం. ఇంతసేపు మనం జర్నీ చేసినాం, ఎవరు వెళ్తున్నాం, మరి పోతున్నాం, పైన మంది ఎప్పుడు దిగుతాం. మెట్రోలో గంట సేపే జర్నీ ఎటువైనా. మియాపూర్ లెక్కి నువ్వు ఎల్బీ నగర్లో దిగినా ట్రైన్ అంత మంది దాకా జర్నీ చేస్తుంది అని ఏడ్చుకుంటే దిగినాం అనుకోండి. ఎందుకు బిడ్డ ఏడుస్తున్నాం అంటే దాకా జర్నీ చేసి పోతున్నాం. మరి పైన మంది దిగుతాం, ఏ పని ముఖం కూడా చూడం. అమ్మా మన డెస్టినీ మనది. ఇవన్నీ జర్నీ చేసినామంటే నువ్వు నేనేమన్నా ఏదో అతిథి ట్రైన్ ఎక్కినపోతున్నాం. నేను దానికి ఇప్పుడు ఇద్దరు మొగల మీద వాళ్ళు ఏడవల్ల దస్తుందా అనేటట్టుగా. అరే వచ్చినాం పోయినా నువ్వు నేంతలు నువ్వు నాతో నువ్వు అరే టైం అవుతుంది అసలే చలో నాడు అని చెప్పేసి దిగురు కూడా ఎవరి బిజీలో ఉడుతున్నాడు, ఎవరి ముఖం ఎవరు చూడడు. ఇది కూడా అంతనే. ఇది ఒక పెద్ద ట్రైన్, ఇది లోకం అనే పెద్ద ట్రైన్లో వచ్చినాం. ఇప్పుడు ఒక డబ్బాలు ఉన్నాం మనం, జైరాబాద్ అనే డబ్బాల. నాకు రక్షకుడు కావాలి, ఆయన ముఖం చూసుకుంటే దిగుతా ఎక్కుతా. నేను ఎన్నైనా తీరులో మారుతాను. ఆయన దూరం కానీ కాదు, ఆయన దగ్గర కానీ. ఈ ఏంతో ఉండాలి. మనం అంతా అదే గుంపు, అది మనంతా లెక్క కదే. అట్లుండాలి ఎంపిక ప్రతిదీ కూడా. చిన్న చిన్న విషయాలు చెప్తారు, నాకు నవ్వు వస్తుంది లోపల. నవ్వుతే బాగుంటుంది నవ్వ చాలాసార్లు. కానీ ఒక్కనే నవ్వుకుంటుంటా. మొన్న అయితే రాత్రి నిద్ర కూడా నవ్వుతున్నాడు. నేను ఒక కళ పడుతుంది నాకు. మా చిన్నోడు అంటున్నాడు, మమ్మీ డాడీ నవ్వుతుందంటే నాకు అది కూడా పడుతుంది, కళ కూడా కంటిన్యూ అవుతుంది. నాకు అర్థమవుతుంది. వాడు అంటున్నాడు డాడీ నవ్వుతుంది మమ్మీ మమ్మీ అంటుండు. వాడు ఏంటో వాడుకున్నా ఈ కాలికి వచ్చేలోపు ఆ కళ కూడా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అంటే అనేది నవ్వస్తుంది, మరి నవ్వుతుంది ఏం చేయాలి? భక్తులు వాళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళ ఎంపికలు వేరు. మన ఎంపిక ఎక్కడ మారింది? రక్షకుడిని నమ్మినప్పటి నుంచి మారిపోయింది. నూతన జన్మ పొందినప్పటి నుంచి మారిపోయింది. అరే పుట్టిన లోకలు వాళ్ళకి మనకేం సంబంధం అండి? నూతన జన్మ పొందిన నేను, వాడి ఇంకా పాత జన్మలే ఉన్నాడు. పాతోడు ఫులిష్ ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ బర్త్లో ఉన్నాడు. నేను న్యూ బర్త్లో ఉన్నా, కొత్తగా జన్మించిన నేను. ఏమన్నా కొత్త జన్మ అంటే అంత ఈజీగా ఉంటుందా? అంత ఈజీగా ఉందా కొత్త జన్మ?
కొత్త జన్మ రావడానికి ముందు ఒక ప్రాణం పోయింది, అది దేవుని ప్రాణం. పోయి చచ్చిపోయి తిరిగి లేచిండు ఆయన. అందుకు వచ్చింది మనకు కొత్త జన్మ ఉంది, అదృష్టం వచ్చింది. దేవునికి మహిమ కలుగుతుంది. ఒకడు నూతనముగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యం రాలేడన్నాడు. నేను ఎటు పోతున్నా ఇప్పుడు? దినాలు గడిచిన కొద్దీ ఇంకో బర్త్డేకి దగ్గర అవుతుంది అనుకుంటున్నా. ఇటువంటి బర్త్డేలు ఎన్ని దాటిపోయినా ఆఖరణ నా డెస్టినీ ఎక్కడ? పరలోకం. పరలోకం వెళ్తాం. ఎన్ని సంవత్సరాలైనా కానీ, 100 ఏళ్ళు కానీ, 50 ఏళ్ళు కానీ, 121 ఏళ్ళు కానీ, మనం వెళ్ళేది ఎక్కడికి? పరలోకం. లాజరున్న జాగాలకు వెళ్ళిపోతున్నాం అంతే. అందుకు నూతన జన్మ పొంది వేరైపోయినా, నేను అందరికి వేరైపోయినా. దేవునితో విభేదించే ప్రతి ఒక్కరికి నేను వేరైపోయినా. దేవునితో అనుకూలంగా మాట్లాడేటోళ్ళకు నేను దగ్గర అయిపోయినా. ఈ రోజు కూడా ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని కూడా నేను దూరం అయిపోతాను. ఇది నా తీర్మానం, ఇది నా కమిట్మెంట్. ఎందుకంటే నేను కొత్తగా జన్మించినాను. నేను కొంతమంది నమ్మి బాప్తిజం పొంది కూడా మళ్ళీ పాత జన్మలో పొందుతారు. అదేందో మరి లెక్క. కొందరు ఇప్పుడు స్కూల్లో అయిపోయినాయి కదా, తరగతులు అయిపోయినాయి. మొన్నటిదాకా 9వ తరగతి అయిపోయినట్టు ఇప్పుడు 10వ తరగతి పోవాలి కదా. వాడు మర్చిపోయి 10వ తరగతి రూమ్లోకి ఒక 9వ తరగతి పోతాం కదా. కొంతమందికి ఇట్లా ఉంటుంది. రక్షణ పొందినాక కూడా నువ్వు అరే నీ రూమ్ మారాలరా, రూమ్లోకి వచ్చినాక నీ టెక్స్ట్ బుక్స్ మారాలి, నీ బిహేవియర్ మారాలి, నీ కథా కాకుండా మొత్తం మారాలి. కొందరు 10th అయిపోయినాక ఇంటర్ కాలేజీకి పోయేటప్పుడు వాడు తెలియక మళ్ళా స్కూల్కి పోతాడు. ఏమరా అయిపోయింది కానీ స్కూల్ మర్చిపోయినా అని అడిగాడు అన్నట్టుంటుంది కొందరు వ్యవహారం. నమ్మి బాధ్యం పొందినాక నీ కథ మొత్తం వేరైపోవాలి. నువ్వు వేరు, నువ్వు కొత్త మనిషి. ఇప్పుడు ఆ లక్షణాలు లోపల పొడ చూపాలి, కొట్టొచ్చినట్టు కనబడాలి. అది ఏం కనబడతలేవంటే నువ్వు మళ్ళీ 9వ తరగతి రూమ్లోకి పోతున్నావు అన్నట్టు. నువ్వు 10వ తరగతి 9వ తరగతి 10వ తరగతి అయితే నీ లోపల నాది పాతది గతించాను, ఇది ఒక కొత్త రూమ్ వచ్చాను అన్నట్టు. నువ్వు 10వ తరగతి రూమ్లోకి పోయి కూర్చోవాలి. ఆడ బెంచ్ ఎంపిక చేసుకొని అందులో కొత్త మనుషులు వస్తారు మళ్ళీ. అంతేగాని మళ్ళీ పాత రూమ్లోకి పోయి 9 దాంట్లో పోయి కూర్చొని ఏమనుకున్నావు, ఇది నేను సంవత్సరం నుంచి కూర్చుంటున్నా అంటే ఎవరు మెచ్చుకోడు. మెచ్చుకుంటారు ఎవరు మెచ్చుకోడు. తెలివి లేదా, బుర్ర లేదా, 10వ తరగతి ఓ పట్టుకో తిడతారు అందరు. నమ్మి బాప్సం పొందినాక కూడా నువ్వు పాత బతుకు ఎట్లా బతుకుతావు అంటున్నా. నేను యేసు ప్రభుత్వం మాట్లాడినావా ఇట్లా బతకాలన్నా అవుతా? మొత్తం మారిపోవాలండి, కథ అంతా మారిపోవాలి. నూతన జన్మ అంటే ఏమనుకుంటున్నారు? పిల్లలు ఆటనా అది నూతన జన్మ అంటే? పెద్దోళ్ళ ఆట, చిన్నపిల్లలు ఆటరేమో. ఒక్కసారి ముందుకెళ్ళి తర్వాత యేసయ్యను చూసినాక మనం మెచ్యూర్ అయిపోతాం. పెద్ద మనసు మనకు వస్తుంది, మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోతుంది. నూతన జన్మ పొందుకున్నాను నేను. 19 ఏళ్ళే మస్తు మందికి వేరైపోకుండా వచ్చిన. ఎవరికి వేరైనా లోకానికి, చుట్టాలకు, బంధాలకు. యేసయ్యను ద్వేషించే ప్రతి ఒక్కరికి వేరవుతూ వచ్చిన. ఈనాడు సత్యాన్ని ద్వేషించడానికి నేను వేరు కావడం ప్రారంభించాను. యేసయ్య మాటను ధిక్కరించడానికి వేరు కావడం నేను ఆరంభించిన. యేసయ్యను గాయపరచడానికి వేరు కావడం ఆరంభించిన. యేసయ్య అంటే అసహించుకునేటోడు, యేసు మాటను ధిక్కరించేటోడు, యేసు మాటను పాదాల కిందేసి తొక్కటోళ్ళందరికీ నేను వేరు కావడం స్టార్ట్ అయిపోయాను. దావీదు అన్నాడు, భక్తిహీనతను నేను అసహించుకొనిచున్నాను, నిన్ను ద్వేషించేటువంటి వారిని కూడా నేను అసహించుకొనిచున్నాను అన్నాడు. అసహించుకోవాలా మనం. 139వ కీర్తన చూడండి. 21. యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచి వారిని నేను అసహించుకొనుచున్నాను కదా, వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను అంటున్నాడు. ఎవరైనా శత్రువులను చేసుకున్నట్టు దావీదు? యెహోవాను ద్వేషించిన వాడిని నేను ద్వేషిస్తున్నా. ఇక్కడ ఒక మాట పెట్టుకోవాలి ఇప్పుడు మనం. ఏంటిది ఆ మాట అంటే, సత్యాన్ని ద్వేషించటాన్ని నేను ద్వేషిస్తున్నాను. యేసయ్య ఏమన్నాడు? నేనే సత్యం. అంటే ఇప్పుడు సత్యాన్ని ఒకటి ద్వేషిస్తున్నాడు అంటే ఎవరిని ద్వేషిస్తున్నాడు? యేసయ్య. మరి సత్యాన్ని ద్వేషించటాన్ని నేను ద్వేషించాలని ఉందా? ద్వేషిస్తే నేను ఇప్పుడు దావీదు నాకెందుకులే అనుకుంటే దావీదులం కాలేదు, గొల్లియాతులమై. తర్వాత అన్నాడు, నీ మీద లేచి వారిని నేను అసహించుకొనిచున్నాను, వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు.
ఏది చేసినా పూర్ణంగా చేయాలండి. సగం సగం చేయొచ్చు, సగం సగం చేయొద్దు, పూర్ణంగా ద్వేషించాలి. ద్వేషిస్తే కూడా పూర్ణంగా ద్వేషించాలి. ఇక్కడ చెప్తున్నాను లేదా, పూర్ణంగా ద్వేషించాలి. నేను మా ఊరిని పూర్ణంగా ద్వేషించాను. నా దోస్తుగాళ్ళను పూర్ణంగా ద్వేషించేసిన. వద్దురా, మీ తాగుడొద్దు, మీ కత్తొద్దు, మీ సోపతొద్దు, నాకు ఏమి సహవాసం వద్దని పూర్ణంగా, సగం సగం కాదు. సత్యం అంటే ఇష్టం లేదో నేను పూర్ణంగా దూరంగా పెట్టేసిన. అవి పాస్టర్లు అయినా సరే మొత్తం పక్కన పెట్టేసిన. నాకు మీ పాస్టర్ ఫెలోషిప్ వద్దని గోడ కొట్టేసిన. నాకు వద్దు, ఫెలోషిప్ వద్దు, మేము మారుమనసు పొందాలి. పాస్టర్ ఫెలోషిప్ అయినా అవసరం లేదు, సత్యంలో లేని పాస్టర్ ఫెలోషిప్ అవసరం లేదు. పూర్ణంగా ద్వేషించాలి. అట్లా ద్వేషించకపోతే యేసుప్రభువు ఉన్నాడు మనతో. నూతన జన్మ పొందినట్టుగా, నూతన జన్మ పొందడంలో చాలా విషయాలు ఉన్నాయి. నూతన జన్మ పొందాలి. అసలైన విలువైనది ఏమిటి అంటే నూతన జన్మ పొందడమే. మనం సపరేట్ ఒక కొత్త లోకం అయిపోతాం. మనం నూతన జన్మ పొందిన తర్వాత మనమే ఒక కొత్త లోకం అయిపోతాం. దేవునికి మహిమ కలుగుడుగా. కొందరు అంటారు లేక లేక పిల్లలు పుడితే ఏమంటారు అంటే, లేక లేక 10 ఏళ్ళకు పిల్లలు పుట్టిన వాళ్ళకు ఇక వాళ్ళ లోకం అంతా పిల్లలే అయిపోయారు అంటారు. అనరా? వాళ్ళ ఒక లోకమైన కదా. ఏసయ్యకు నీ ఒక లోకం అయిపోయినా నాకు ఏసయ్య లోకమైంది. మా లోకం వేరు. ఆయన ఎప్పుడు మా లోకంలో ఉంటారు అంటున్నా, నేను మా లోకంలోనే ఉంటాను. ఎస్, ఉండాలి. మన లోకం వేరు ఉండాలి. మన లోకం ఎప్పుడు సపరేటే. మా లోకమే. మా లోకం వేరు. ఏసఐ లోకం. నా లోకంలోకి ఏసఐ వస్తాడు, ఏసఐ లోకంలోకి మేము పోతా. మా లోకం అంతా ఈ లోకానికి అవతలు ఉన్నాయి లేదా? అవతలే లేదా? నువ్వు ఈ లోకస్తున్నావా పరలోకస్తున్నావు అంటే బరబరిని పరలోకి వస్తున్నాయి. ఈ లోకస్తున్నాడు ఎవరు చెప్పాడు? ఏదో కొద్ది రోజులు ఉండనిస్తావు, ఉండనివా? ఉండని అంటే ఇంకో సరిపోదు. ఇంకో లేకపోతే అది ఏడు కంఫర్టబుల్ జోన్ ఏడుంటే కాకపోతాడు. ఇప్పుడు యేసుప్రభువు కొన్ని ఊళ్ళకి రానియాలి, ఇంకోరు పోయాడు. పౌలును కొన్ని ఊళ్ళకి రానియాలి, ఇంకోరు పోయాడు. కంఫర్టబుల్ జోన్ ఉన్న ఊరు ఏదైతే ఉంటుందో కొన్ని ఊళ్ళ బోర్డు పెడతారు, యేసుప్రభు సువార్త ప్రవేశం ఈ ఊరికి రావద్దు అంటే పక్కకు పోవాలి. పక్కకు పోవాలి. ఇంకా చేసేదేముంది? ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి వీలు లేదంటే పక్క గ్రౌండ్లో పెట్టుకోవాలి. అంతే కదా. ఇంకేంటి? ఈ లోకంలో కథ అట్లే ఉంటుంది. కానీ వీడు పరలోకం వచ్చి కూడా అసలు వస్తాడు, అడుగు పెడతాడు. పరలోకం వస్తాడా వీడు? ఇక్కడ బోర్డు మాత్రం వస్తాడా? ఆడ నో ఎంట్రీ ఉంటుంది. అసలు మీరు దర్వాజలు దొరకదు, శోభలు దొరకదు. మాదే లోకం అంతా వేరు. నేను ఒక సపరేట్ లోకం. ఈ లోకం మొత్తం కాదు అందరి. ఏం ఈ లోకం మనది కాదు. మన లోకం పరలోకం. మనం ఇప్పుడు సపరేట్ లోకం. నేను సపరేట్ లోకానికి సపరేట్ అయిపోతే నేను కూడా చిన్న లోకం అయిపోయినా. ఏమంటే ఈ లోకంలోకి వేసి వేస్తాడు, ఆ లోకంలోకి నేను వేస్తాడు. ఆ లోకానికి ఈ లోకం ఎప్పుడు అర్థం కాదు, ఈ లోకానికి ఆ లోకం ఎప్పుడు అర్థం కాదు. అటువంటి లోకంలో ఇప్పుడు మనం అటువంటి లోకంలో ఇప్పుడు నూతన జన్మ అంటే ఇక ఇట్లనే ఉంటుంది. ఏ దేవులు కానీ ఇట్లనే చేస్తారు ఎవరికి నచ్చని అంటే ముందు నువ్వు లోకం మారినావా? లోకం మారినావా? మా లోకంలో ఉన్నాడు. నూతన జన్మ పొందిన వ్యవహార శైలి మొత్తం మార్చి అప్పుడు నువ్వు మానవ లెక్కల ప్రకారం చూడొద్దు, దైవ లెక్కల ప్రకారం చూడాలి. ఆ లెక్కలు ఉండాలి మన దగ్గర. మన మెజర్ రాడ్ వేరే ఉండాలి, మన లెక్కలు మన స్కేల్ వేరే ఉండాలి. ఏమండి మీరు గమనించండి, ఈ చెప్పుడు తిట్టిన అవుతుంది. హోటల్కు బెంచ్లు మారుతాయి. ఎంత లగ్జరీకి వెళ్తే అంతే మంచిగా ఉంటుంది, కంఫర్ట్గా. ఒక మామూలు హోటల్ కొనరి, అక్కడ కృషి కూడా సరిగ్గా ఉండదు. అది చినిపోయిన స్టూల్ వేస్తాడు, దాని మీద కూర్చొని సాయి దగ్గర రావాలి. మంచి హోటల్ ఉంటుంది, ఆ కూర్చొని కూడా మంచి మెత్తడి పర్పేస్తాం. కూర్చొని సోఫా వేస్తాం పెద్దది. ఈడనేమో చినిపోయిన హోల్ పడ్డది, 4 స్టూల్ ఉంటుంది, పాత ఈగలు ఉంటాయి, దోమలు ఉంటాయి, దుమ్ము ఉంటుంది. ఈనాడు మనం నూతనం అయిపోయిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోతుంది. మొత్తం మారిపోతుంది. నేనైతే 19 ఏళ్ళ
వేరైపోయినా వేరైతేనే ఉన్నా ఇంకా వేరైతా. ఆయన ఏం చెప్పాడో గది చేయడానికి నువ్వు ఉన్నా. ఎవరికి నచ్చనీకి నేను లేను. ఆయన అంటే నాకు ఇష్టం లేదంట, నువ్వు ఇష్టపడక అని చెప్తున్నావు. ఇట్లా చేస్తే నాకు ఇష్టం లేదా, ఇష్టపడవు. ఎవరు ఇష్టపడకు నాకు పడమన్నా, నువ్వు ఇష్టపడవా, ఇష్టపడకు అరే చెప్తున్నా. అట్లా అంట అట్లనే నేను ఇష్టం లేదా, ఇష్టం రా పో. నీ లోకవరు నా లోకం, నేను ఏడర్థం అయితే అర్థం కాదు. నా నిర్ణయాలు అర్థం కావు, నా తీర్మానాలు అర్థం కావు. ఎందుకంటే ఆల్రెడీ కొందరికి అర్థం కాలే, మా ఊళ్ళోకి అర్థం కాలే, మా చుట్టాలకు అర్థం కాలే, మా బంధువులకు అర్థం కాలే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థం కాలే. ఇంకా అర్థం కావు. ఇంకేడైతే వాళ్ళకంటే నువ్వు వేరు కావు కదా. నువ్వు వేరైతే నువ్వు నాతోనే నా లెక్కనే ఉంటావు. నువ్వు వాళ్ళని అశ్వంతోని కనుక వాళ్ళు నువ్వు ఒకటే అనుకుంటున్నావు. సత్యంలో ఉంటే అర్థమైంది, సత్యంలో లేని వాళ్ళకి అర్థం కాదు. అర్థమైందా? అందుకే ప్రవక్త లోకం వేరు, నా లోకం వేరు. అప్పుడప్పుడు మా లోకాలు కాల్చుకుంటాం. అర్థమైంది? ఈ లోకస్తునికి నాకు కొంత ఏడ కుదురుతుంది, ఎండ్ల కుదురుతుంది చెప్పండి. తినే తిళ్ళలా కుదరదు, ఉండే స్థలాలలో కుదరదు, కూర్చునే జాగాలలో కుదరదు, ఏమంటే ఎండ్లా కుదరదు. నేను ఎవరు నూతన జన్మ పొందినోడంటే ఇట్లా ఉంటాడు. మరి నేను వేరైపోయినా. ఎన్ని సంవత్సరాలే వేరై? 19 సంవత్సరాలు అయింది వేరైపోయినా. ఏం చేసినా నేను? నూతన జన్మ పొందిన. నూతన జన్మలో నేను ఆల్రెడీ ఉన్నా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. నేను పాత జన్మలో లేను, నూతన జన్మలో ఉన్నా. ఒకసారి మూల వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీకు నిశ్చయంగా చెప్పుచున్నానని. ఏం చూస్తున్నట్టు ఇప్పుడు నేను? నూతనంగా పుట్టినోడు ఏం చూస్తాడు? దేవుడి రాజ్యాన్ని నేను చూడబోతున్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆల్రెడీ నేను భూమి చూస్తున్నా దేవుడి రాజ్యాన్ని. మీకు ఒక విషయం చెప్తా. నాకు నిన్న ఒక వీడియో కనబడింది. ఏంటిదంటే, మనం చూస్తున్న దృశ్యము మనుషులకు ఒక తీరు కనబడితే జంతువులకు ఒక తీరు కనబడతాయి. ఆ రంగులు అవి ముఖ్యంగా పాములకు వేరే కనబడతాయి. మనకి మీ కలర్లు ఇవన్నీ కనబడతాయి. రంగులు అవిట కిందిగానే కనబడాయి. రంగులు రెడ్ ఇష్యూ, ఎల్లో ఇష్యూ ఇంతే కనబడుతుంది. అమ్మా మనకు కనబడినట్టుగా కనబడదు. అవిటకు వేరే తీరు కనబడుతుంది అనమాట. వేరు కనబడదు. నూతన జన్మ పొందినోనికి కనబడేటువంటి విధానం వేరే ఉంటుంది. పాత జన్మలో ఉన్నోనికి కనబడే తీరు వేరుగా ఉంటుంది. ప్రతి పదార్థం అట్లనే కనబడుతుంది, ప్రతి పరిస్థితి కూడా అట్లనే కనబడుతుంది. అయితే పైనుండి పుట్టినాం మనం. నూతన జన్మ పుట్టడం అంటే అర్థం ఏంటంటే పైనుంచి పుట్టుట. ఎవరే పైనుంచి ఉడిపడ్డావురా అంటారు. నేను ఉడిపడ్డా పైనుంచే. తెలుసా మీకు? మీరు కూడా ఊడిపడ్డారు. కొందరు అడుగుతారు, ఏమన్నా పెద్ద స్పెషలా పైనుంచి ఊడిపడ్డావా అంటే ఏళ్ళని చెప్పుర్రి. ఎస్, నేను పైనుంచి ఊడిపడ్డా. ఇది నేను అనలే. ఎవరన్నారు? ఏడన్నాడు. ఏడా ఈయన అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3లో అన్నాడు. చదవండి ఒకసారి. అమ్మ, క్రొత్తగా ఆయన దగ్గర ఒక నంబర్ ఉందా సుదర్శన్ గారు? ఇట్లుంది కదా, ఇట్లున్న కాదు చదువు. పైనుండి. ఇప్పుడు పైనుండి అని పెట్టి చదవండి. ఒకడు పైనుండి జన్మించితేనే కానీ అతడు దేవుడి రాజ్యమును చూడలేడు అని నీతో నిశ్చయముగా, నేను కూడా ఇప్పుడు మీతో నిశ్చయముగా చెప్తున్నా. నేను కింద నుంచి ఒకసారి జన్మించిన ఈ లోకం నుంచి. ఇప్పుడు 2003లో 5వ నెలలో 4వ తారీఖులో ఉదయం 11-12 గంటల మధ్యలో పైనుంచి జన్మించాను. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళందరూ మీరు పైనుంచి పుట్టిన వాళ్ళే, ఈ లోకం నుంచి పుట్టిన వాళ్ళు కాదు. పైనుంచి ఊడిపడ్డావురా నువ్వు? పెద్ద పైనుంచి ఊడిపోయినట్టు మాట్లాడతాడు. ఆగారు, నేను పైనుంచి ఊడిపడ్డా. మీరు ఊడిపడ్డా? నేను
చక్కగా అవుతారు. చూపెట్టాలి ఉన్నదా లేదా? నేను ఇప్పుడు పైన చూడపట్టం లేదా? ఊడిపడ్డ ఖచ్చితంగా ఊడిపడ్డ అయింది బరాబర్ ఊడిపడ్డ. ఏందైతే నువ్వు కింద ఉన్నకి ఎంత ఉంటే పైనుంచి వచ్చినకి ఎంత ఉంటుంది? కిందున్న వాడు పైనుంచి వచ్చిన వాని మాటలను యాక్సెప్ట్ చేయలేడు. యేసుప్రభువు అన్నాడు, నేను నా మాటలు మీకు అర్థం కాదు, ఎందుకంటే నేను పైన నుండి వచ్చిన మీరేమో ఈ లోకస్తులు, మీకు ఏడు అర్థమవుతారా బాబు నేను అన్నాడు యేసుప్రభువు. అట్లనే నేను కూడా పైనుంచి వచ్చిన యేసుప్రభువు దయ వల్ల. నూతన జన్మ ఇచ్చిన వాడు యేసు, నమ్మి బాప్తీసం పొందినటువంటి వాడు పైనుంచి జన్మించిండు. నూతన జన్మ పొందుట చేత దేవునికి మహిమ కలుగుతుంది. నేను 19 ఏళ్ళే నా ప్రియులారా, మనము పైనుంచి పుట్టినటువంటి వాడు కనుక మనం భయపడే అవసరం లేదు. పైనుండి వచ్చేవాడు అందరికి పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడు అందరికి పైనుండి తాను కన్నవాటిని కూర్చి విన్నవాటిని కూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం ఎవడును అంగీకరింపడట. ఎవరిది అంగీకరింపడు? పైనుంచి వచ్చిన నీ సాక్ష్యాన్ని ఎవడు అంగీకరింపడు? నేను కూడా పైనుంచి వచ్చిన కాబట్టి ఎవడన్నా అంగీకరించట్లేదంటే నేను పైనుండి వాడు కిందోడు కాబట్టి వాడు అంగీకరించాడు. యేసుప్రభువు అన్నాడు క్లియర్, నేను పైనుంచి వచ్చిన కాబట్టి కొందరు అంగీకరించరు. నా మాటలు కూడా కొందరు అంగీకరించరు. ఎందుకు అంగీకరించారంటే నేను పైనుంచి వచ్చిన కాబట్టి. భూలోక సంబంధి అయిన వాడు పరలోక సంగతులను గ్రహించజాలడు. నూతన జన్మ పొందిన వాళ్ళందరూ పైనుండి వచ్చిన సంగతులు అర్థం చేసుకోలే స్థాయిలో ఉండాలి. అప్పుడే నువ్వు ఈ లోకంలో ఉన్నట్టు. 19 ఏళ్ళైంది దేవుడు మరి పైనుండి నన్ను జన్మింపజేసి నన్ను సపరేట్ ఒక లోకమును చేసి ఆ లోకంలో యేసయ్యనే ఉండి నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక మరి ఈ నూతన జన్మ పొందినటువంటి మనం ఎలా బ్రతకాలంటండి? మనం బ్రతకడానికి మూలం ఏంటో తెలుసా? ఆ పైనుండి వచ్చినటువంటి ఆత్మ మూలము. 5వ వచనం ఒకసారి చూడండి. ఏ సీట్లను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించిన కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నేను నీతో నిశ్చయముగా శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై మీరు కొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అంటున్నాడు. ఏమండి? ఆత్మ మూలముగా నమ్మి బాప్సం పొందిన వారు జన్మించారు. ఈనాడు మనం ఆత్మ మూలముగా జన్మించినాం, నమ్మి బాప్సం పొందినవారు ధన్యులం. నాకు శరీరం ఏమవుతుంది, చచ్చిపోతే సమాధి ఎడబెడతారు, ఎవరు మనతో ఉన్నారు, ఎవరు లేడు, అవన్నీ అవసరం లేదు. యేసుప్రభువు ఉన్నాడు. దానియేలు దగ్గర సింహం గుహలో యేసై ఉన్నాడు. ఆయన ఉంటాడు. గంతే జాలిగా ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు గంగల మనకు అవసరం. ఎందుకంటే మనం నూతన జన్మ పొందినాడు. నేను పైనుంచి వచ్చినాను. పైన ఉన్న వాడి మాటలే వినాలి, పైన ఉన్న వాడినే పట్టించుకోవాలి, కిందున్న వాడిని పట్టించుకోవాలి. కనుక ఆ అభిప్రాయంతో ఆ విశ్వాసంతో మనం బ్రతుకుదాం. ఆయన బ్రతికినన్ని రోజులు బ్రతుకుదాం. ఆయన పైనుండి వచ్చేదాకా పైకి మనం ఎగిరిపోయేదాకా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రములు తండ్రి నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పైనున్న ఆకాశమందునా క్రిందున్న భూలోకమందునా లేదు నమూన రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా. ప్రియులారా, పైనుంచి పుట్టిన వారులారా మీరు ధన్యులు. దేని గురించి చింతపడకండి. మన స్థలం వేరు, మన ఇల్లు వేరు, మన సరిహద్దులు వేరు. మనం ఈ లోకానికి వేరైపోయాం. లోకస్తులలాగా మనం ఏ విషయం ఆలోచించడానికి వీలు లేదు. మనం పరలోక సంబంధులలాగా ఆలోచన చేయాలి. యేసయ్యతో సంభాషించి యేసయ్యతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. యేసు ఏది చెప్తే అదే ఫైనల్. యేసయ్య చెప్పిన విషయాన్ని మనం ఫైనల్ చేసుకోవాలి. అది మనకు దీవెనకరం, అది మనకు ఆశీర్వాదం. ఆయనకు వేరుగా ఎలాంటి తీర్మానాలు మనకు వద్దు. నూతనముగా జన్మించిన మనము ధన్యులము, ధన్యులము, ధన్యులము. పరలోక రాజ్యం మనది. పరలోక రాజ్యం మనం చూస్తున్నాం. ఆ
అతి త్వరలో అందులోనికి ప్రవేశించబోతున్నాం. యేసయ్య వచ్చి మనల్ని తీసుకొని పోబోతున్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. నన్ను నూతనంగా జన్మింపజేసే వందనాలని ప్రభువును స్తుతించుదాం. నూతనంగా జన్మించిన వారందరూ ప్రభువును స్తుతించండి. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 పై నుండి మమ్మల్ని జన్మింపజేసావు యేసయ్యానికి స్తోత్రం 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 కృపగల దేవత కలిగిన రాజా వందనాల ప్రభువాన్ని దాచుకున్నాం. 2003 తారీఖున అయ్యా 19 సంవత్సరాల క్రితం నూతన జన్మ ద్వారా జన్మింపజేశావు. ఇది నువ్వు ఏర్పాటు చేసిన కార్యం, నువ్వు జరిగించిన కార్యం తండ్రి స్తోత్రాలు. మీరు దీవించండి, ఆశ్రయించి విధంగా వాడుకోండి, నీ కృప చూపండి తండ్రి. ఇంతవరకు కాపాడి భద్రతను సమర్పించినందుకు అయ్యా ఇంకా ముందు నీ రాకడ పర్యంతం నువ్వు కాపాడబోతున్నావు, రక్షించబోతున్నావు, కనిపించబోతున్నావు, నీకు స్తోత్రాలు. మేము దేనికి భయపడం, ఎందుకంటే నీవే మాకు ఉన్నావు గనక. మరణం అనేదే మాకు భయం లేదు గనక ఇంకా దేనికి భయపడతాం ప్రభు. మరణం అనేది కూడా మాకు అది చాలా చిన్న విషయమే. మరణం అనేది నీ పర్మిషన్ లేకుండా మాకు రాదు. అసలు మేము చచ్చిపోవడమే లేదు, ఎందుకంటే మేము కడవరి తరంలో ఉన్నాం. నువ్వు వచ్చినప్పుడు మేము ఎత్తబడే గుప్పులో ఉండబోతున్నాం కనుక అయ్యా మీరు సహాయం చేయండి. మీరు దీవించి ఆశ్రయించి బలపరిచి పూర్ణ విశ్వాసం అయ్యా నిన్ను అసహించుకునే వాళ్ళని మేము అసహించుకోవాలి, సత్యాన్ని ద్వేషించే వాళ్ళని మేము ద్వేషించేస్తామంటే నీ పక్షంగా నిలబడి నీ చిత్తాన్ని జరిగించి రక్షణను సంపూర్తి చేసుకుని ముందుకు సాగి వెళ్ళేటువంటి అట్టి కృపను మాకు అందరికీ దయచేసి వాడుకుని మరి ఈ 19 సంవత్సరాలు కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ కృపకే అప్పగించుకుంటున్నాను. మమ్మల్ని మీరు ఆశీర్వదించి దీవించి వాడుకుని మహిమ పొందమని సాతాను శక్తులలో నీ కృపకు అప్పగించుకోండి. ఇదిగో నీ బిడ్డలు వచ్చారు, వారందరినీ పేరు పేరున దీవించి ఆశ్రయించి వాడుకుని మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి ఆమేన్. ఆమేన్. రండి, కేక్ తెచ్చిరా, వీడియో కంటిన్యూ చేయండి. ఓపెన్ చేయాలా? హేమంత్ జగన్నాథ్ సార్ గారు వచ్చి మీతో ప్రార్థన చేస్తారు. పిల్లలు మీరు అందరికి లైన్ ఉండండి. పిల్లలు వెళ్ళండి అక్కడికి స్కూల్ తెచ్చిరా? వెరీ గుడ్. అందులో నిన్ను అక్కడికి సౌగన్నిక అక్కడికి వెళ్ళు వెళ్ళు. స్తోత్రం 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 నాయన, కృపగల దేవ స్తోత్రం స్తోత్రం. యథార్థ సమయం ప్రభావ హరే ప్రసాద్ కన్యకాలను సేవిస్తున్నాం. వాక్యం వినడానికి ఈ కొరకే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని సంవత్సరానికి ఇక కేవలం మంది ఈ కను ప్రభావ అనేక రోజులు విశ్వాసాన్ని అనేక రోజులు
అక్క దండ మంచిగా వేయండి అన్న పైపోతుంది. మూడేసినట్టున్నారు. Happy birthday to you, Anna. Happy birthday to you. Happy birthday, dear Anna. Happy birthday to you. May God bless you. May God bless you, dear. May God bless you, dear Pastor. May God bless to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, Pastor. Happy long life to you. Wish you many more happy returns of the day. Thank you, thank you. अरे होना नहीं होता। इधर फोटो End.